ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది సందీపంగా మేనేజర్ గారు టీ సిరీస్ నుంచి ఫోన్ చేసి భలే ప్లాన్ చేసేవరా, నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వడానికి భలే ప్లాన్ అన్నాడు. అలా మాట అంటే ఎలా ఉంటుంది సార్? ఇది ఒకసారి మంచిగా అన్నాడు. మరి ఆయన మంచోడు అయితే వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు తెలిసిన ఆయన తెలియదా? వాళ్ళ తమ్ముడు మేనేజర్ ఇద్దరు మాట్లాడుకున్నా, నాకు మేనేజరే చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఇప్పుడు కొత్తగా ఈ కష్టం వచ్చింది, సో ఏం కోరుకుంటున్నారు? నా సినిమాకు వేశారు కదా నోటీసు, ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు. చనిపోయిన కొడుకు సినిమాలో ఉన్నాడు, సినిమా రిలీజ్ అవ్వడం మీకు ముఖ్యం. సాంబార్ నుంచి అయితే ఎలా న్యాయం జరగట్లేదు. జరగదు సార్, జరగదు. ఈ ప్రభాస్ గారు మంచోడు అని చెప్పి అని చెబుతున్నారు కదా, ఆయన ద్వారా మాకు ఒక దేవుడు అని మేము ఇప్పుడు వారం నుంచి అల్లవరిస్తున్నా కూడా మరి ఆయన తెలీదా? నేను బతికేది కూడా వేస్ట్ ఆయన న్యాయం చేయకపోతే. ఇదంతా ప్రమోషన్ స్టెంట్, తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బులనేమో కాదురా బాబు, దండం పెడతాను, మీకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ దండం పెడతాను, నేను డబ్బులు అడగట్లా. సాయం అంటే మీరు అన్నారు మా అమ్మలకు తెలియదు, ఆమెకి ఎందుకు, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళమే కాదు. కొంచెం నీతి ఉంది మా దగ్గర. నేనేం చెప్తున్నానంటే, నేను ప్రభాస్ గారు అడిగే సాయం ఏంటంటే, సార్ ఒక్కసారి మీరు చెప్పండి వాళ్ళకి మా సినిమా వేరు అని, వాళ్ళ సినిమా వేరు అని చెప్పండి. మీకు మేము పక్క కూడా రాము, ఏదో ఒక మూల వెళ్ళిపోద్ది నా సినిమా. మీరు ఏడవద్దు, మీరు ఏడుస్తుంటే ఎట్లుందంటే సార్ వీళ్ళిద్దరు రోజు గొడవ. సరే మీరు చెప్పలేదు కదా, వీళ్ళు పోదు అంటలా మధ్యాహ్నం తిరగలా తీసుకెళ్ళి. మీరు ఒకసారి చూడండి సార్, మా బాధ ఏంటంటే ఒకసారి చూడండి. ఇక్కడ మీకుండే ఒకే ఒక్క మార్గం, ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగ గారు రెస్పాండ్ అయ్యి మీకు ఒక క్లారిటీ ఇచ్చి మీ సినిమా రిలీజ్ కి మీకు ఒక ధైర్యం ఇవ్వడం. అదే మేము అడుగుతున్నాం. వాళ్ళే మాకు సాయం చేస్తారు, మాకు డబ్బులు వద్దు, మాట సాయం చేయమని అడుగుతున్నాం అంతే. కనిగిరిలో మా ఊరు ఆజిపురం నడిసి వచ్చి సినిమా చూసాను. ఆ సినిమా హాల్లో నేను వెయ్యాలి, నేను మా ఊరు వాళ్ళందరూ చూపియాలి అని నేను ఒక పట్టుదలతో చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను అందరికి అదే మాట చెప్పా, చాలా మీడియాలో చెప్పా. నేను ఎవరి సొమ్ముకి అస్సలు అడగలేదు, పోలేదు కూడా. ప్రభాస్ గారు ఖచ్చితంగా పక్క మనిషి కష్టాన్ని దోచుకునే వ్యక్తి అయితే కానే కాదు. ఈ రోజు నేను చేసిన కష్టం అంతా థియేటర్లో చేశారు, నేనేం చేసి బతకాలని ఏడిపోతుంది సార్ నాకు. హాయ్, వెల్కమ్ టు మై షో. టాలీవుడ్లో టైటిల్స్ వివాదం ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. గతంలో ఇలాంటి సమస్య చాలాసార్లు వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఒక సాధారణ మహిళా రైతుకి, ఒక సాధారణ రైతు జంటకి సినిమాని అమితంగా ప్రేమించి 13 ఏళ్ల వయసులో సినిమా తీయాలని నిర్ణయించుకొని ఇల్లు వాకిలి గుడ్డు గోడు మొత్తం అమ్ముకొని బజారు పడ్డ ఒక మహిళ, రైతు మహిళ, ఆ జంట ఈరోజు నడి రోడ్డు మీద నిలబడిపోయి ఉన్నారు. అయితే దీనికి కారణం ఒక పెద్ద చేతులు ఉన్నాయి. సో ఒక పెద్ద కంపెనీ నుంచి వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. పైగా ప్రభాస్ గారి సినిమా అందుకు కారణమైంది. సో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చకు కారణమవుతుంది. సో ఇప్పుడు ఆ నరసమ్మ, వెంకటేశ్వర్లు, ఆ సినిమా డైరెక్టర్ వారి అబ్బాయే రవి, వాళ్ళంతా కూడా ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ స్పిరిట్ టైటిల్ వివాదం ఏంటి, ఆ జంట కానీ వారి అబ్బాయి కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, అసలు వారికి నోటీసులు ఎప్పుడు వచ్చినాయి, ఎవరు పంపించారు, ఇలాంటి విషయాలన్నీ ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. అమ్మా నమస్తే. యాక్చువల్గా ఏదన్నా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా చేస్తానమ్మా, ఎందుకంటే ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒక సినిమా పూర్తి చేసుకొని సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ఒక బిడ్డను చాక్కొని ఆ బిడ్డకి పెళ్లి చేసి ముస్తాబు చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు ఆ తల్లిదండ్రి ఎంత బాధ్యతతో ఉంటారో ఆ టీం కూడా అంత బాధ్యతతో వచ్చి ఆ సినిమా పట్ల అంత ప్రేమ చూపిస్తుంటారు. వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది మాకు ఆనందం. అయితే ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను చాలా బాధతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని విజువల్స్ చూశాను. వారు పోస్టర్స్ చింపేస్తూ ఏడవడం, మీరు ఏడుస్తూ ఆ బయట కొంగు తిట్టు తుడుచుకోవడం, నాకు నిజంగా నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. సో ఇక్కడ తప్పు ఎవరిది ఒప్పు ఎవరిది నాకు తెలియదు, కానీ మీ కష్టం మాత్రం ఏడవద్దమ్మా, వద్దు. నేను మీరు కష్టపడుతున్నా ఏడవాల్సిన అవసరమే లేదు. ఒక ప్రయత్నం చేశారు మీరు. సినిమా అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, సినిమా అనేది అందరి సొంతం. చేశారు. అసలు ఏం జరిగింది, ఏంది ఈ వివాదం, ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎప్పుడు నోటీసులు వచ్చినాయి? ఇది సినిమా సార్, స్పిరిట్ ఈజ్ నాట్ ఓన్ అనే సినిమా మేము చాలా దాదాపు ఒక 7 సంవత్సరాల ముందు నుంచి తీసుకుంటా, కొద్ది డబ్బులు పెట్టుకొని తీసుకుంటా, మళ్ళీ డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ ఇంటికి పోవటం, మళ్ళీ తెచ్చుకోవడం మాట చేసుకుంటా. ఇప్పటికి దాదాపు ఒక సంవత్సరానికి ముందు తయారు చేసుకున్నాం. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సెన్సార్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం, అది కూడా బాగానే వచ్చింది. మళ్ళీ సెన్సార్ వచ్చినాక మేము రిలీజ్ చేసుకుందామని ఏర్పాటు చేసుకుంటే డబ్బులు చూసుకుంటే లేక ఇంత టైం పట్టింది, ఒక 10 నెలలు టైం పట్టింది మాకు. అట్నో ఎట్నో వాళ్ళని ఒప్పించుకొని అక్కడ కొంతమందిని మాట్లాడుకొని ఈ డబ్బులు కొంత అమౌంట్ తీసుకొని వచ్చి పోస్టులు కావాల్సినవి చేసుకున్నాం.
ఈ ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాం మన ఛాంబర్లో. ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నాక అది విని మాకు ఇంటికి నేరుగా నోటీస్ పంపించారు. ఈ సినిమా సిరీట్ అనేది మీది కాదు, మాది, మీరు ఎందుకు చేస్తున్నారు దీని అని చెప్పి నోటీస్ పంపించారు. అక్కడ మాకు వచ్చే డబ్బు ఆగిపోయింది. మేము మాట్లాడుకున్నాం కదా, మాకు 2-3 రోజుల తర్వాత పంపిస్తాం, పోయా నువ్వు పని చేసుకుంటాడు పంపిస్తామని చెప్పి మన వాళ్ళు చెప్పినారు. మేము ఆ మాట మీద వచ్చి మొదలు పెడితే అక్కడ డబ్బులు అయిపోయింది, నోటీస్ పోయింది దానివల్ల. ఇక్కడ ఏమి మాకు అర్థం కాక ఏమయమైపోయి ఇల్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి సిరీట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా మేము చెప్పుకుంటా చేసుకున్నాం. పేపర్లకి, టీవీలకి, చెవులు అన్నిటికీ పెట్టుకున్నాను. అప్పటి నుంచి మా జోలు రాకుండా తీరా 22వ తారీఖు లేకపోతే 29వ తారీఖు రిలీజ్ అన్నాక మాకు నోటీస్ ఇచ్చి మా సినిమా ఆపారు. మేము చిన్నోళ్ళమని ఆపినరా, ఇట్టటి వాళ్ళని పైకి ఎక్కిరాని ఆపినరా, లేకపోతే ఏదన్నా దేనివల్ల ఆపారో తెలియదు. వాళ్ళైతే ప్రభాస్ మంచోడు, వంగా సార్ కూడా మంచోడు. మరి ఇంతమంది మంచి అయినప్పుడు ఆయన ఎవరో తెలియపెట్టిన ఆయన నోటీస్ ఆయన ద్వారా మాకు వచ్చినప్పుడు వీళ్ళకైనా తెలియకుండా ఉందా? సార్ ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న, రవి గారు మిమ్మల్ని అడగాలి నేను. ఎందుకంటే వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్రేమ ఉంది, కానీ సినిమా ఇండస్ట్రీ స్ట్రక్చర్ కానీ ఇక్కడ ఉండే లోటుపాట్లు కానీ వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు. బట్ మీరు చదువుకున్నారు, మీరు డైరెక్షన్ చేశారు, మీకు ఒక ఐడియా ఉంది. 2021 అక్టోబర్లో స్పిరిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. మీ సినిమా పేరు కూడా స్పిరిట్. మీకు అప్పుడు డౌట్ రాలేదా మనల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెడతారేమో వీళ్ళు? లేదు సార్, అంటే మాకు 2019 17 నుంచి మా షూట్ యాక్చువల్గా మా టైటిల్ అనుకుంది, సినిమా అనుకో రోజు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాటిని టైటిల్ చేయించుకోవాలి, ఇవన్నీ లేవు. అక్కడ తెచ్చుకున్నాం, సినిమా చేసుకుని వస్తాను ముందు నుంచి అనుకున్నాం. మీరు ఎప్పుడు టైటిల్ రిజిస్టర్ చేయించారు? మాది 24 అయిందండి. 24 అయింది. వాళ్ళ టైటిల్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది? వాళ్ళది 24లోనే అయింది. ఎవరి ముందు అయింది? మాది 2 నెలల ముందు అయింది. 2 నెలల ముందు మీదే మాదే అయింది. మాది వచ్చేసి ఫిబ్రవరిలో అయింది, వాళ్ళది ఏప్రిల్ అయింది. అది కూడా నాకు అది వాళ్ళ డాక్యుమెంట్ పంపించిన వాళ్ళ డాక్యుమెంట్లో ఉన్నాయి. వాళ్ళు 2 నెలలు వెనక మంది అయినట్టు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు పంపించే డాక్యుమెంట్లు ఉన్నాయి. మాకు అవ్వండి, ఇంటర్వ్యూ అవ్వగానే మాకు ఆ డాక్యుమెంట్స్ పంపిస్తాం. ఆ డాక్యుమెంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ నాయ పెట్టి పంపించాను వాళ్ళకి. వాళ్ళు పంపించింది అది. ఇప్పుడు వాళ్ళు ముందు అయ్యి ఉంటే ఒకవేళ అనుకుందాం సార్ మీరు అన్నట్టే, ఓకే నేను సినిమాలు చూస్తున్నాను ఉంటాయి, నాకు నాకు ఒక అవగాహన ఉంది. నేను 23 నుంచి ప్రమోషన్ గట్టిగా చేస్తున్నాను సార్. సినిమాది ప్రమోషన్ అప్పటి నుంచి చేస్తాను. అప్పటి నుంచి సైలెంట్గా ఉండి ఈ రోజు వాళ్ళు నోటీస్ చూడడం అనేది ఒకటి నాకు అర్థం కాని విషయం. మీరన్న మాట ప్రకారమే. తర్వాత ఇప్పుడు అది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చి ఏదో ఒక రోజు అడగవచ్చు కదా. ఇంకొక విషయం ఏంటంటే అందరూ మీరు చెప్పినట్టు 21లో అన్నదన్నారు, అది ఎంతవరకు వచ్చిందని తెలియదు. యాక్చువల్గా ఆ టైం నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీడియాలో చూసి ఎంక్వైరీ చేసుకుని చెప్తున్నా తప్ప కరెక్ట్ టైము చాలా మంది తెలియదు. అలాగే నాకు కూడా చెప్తున్నా సార్. బట్ రిలీజ్ డేట్ ఏదుందో అది కనిపిస్తుంటది కదా. అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను. మీకు తెలియదు, అదే చెప్తున్నా. అదే చూడండి ఒకసారి చూసి చెప్పినది. దీంట్లో ఇంకోటి మనకేంటంటే వాళ్ళకంటే టైటిల్ ముందు అనేది వాళ్ళ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 23 నేను నా సెన్సర్ వచ్చేటానికి 24 మా సెన్సర్ వచ్చే టయానికి వాళ్ళ షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. కరెక్ట్, వాళ్ళది షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, ఎక్కడ లేదు. ఆ టయానికి వాళ్ళు 21లో వాళ్ళు అనుకున్నారు అని చెప్తే ఆ తర్వాత వేరే సినిమా జరుగుతుంది, యాన్యువల్ సినిమా జరుగుతుంది, రిలీజ్ అవుతుంది, పనులు నడుస్తుంది. ఈ తర్వాత సినిమాలు నడుస్తూనే ఉన్నాయి. మరి 24లో నాకు వచ్చే షూట్ కూడా అరవనప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు అడుగుతారు? బట్ ఇక్కడ షూట్తో సంబంధం లేదు, టైటిల్ వివాదం కాబట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరిది ఫస్ట్ అయ్యింది అనేది మాత్రమే ప్రామాణికం. ఆ లెక్కను చూసుకుంటే మీరు చెప్పే ప్రకారం 2 నెలల ముందు మీదే అయింది. సో అప్పుడు ఇంకా వివాదం ఏముంది? మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా. నేను అయ్యాను సార్, లీగల్గా ప్రొసీడ్ అయినా. వాళ్ళు ఫస్ట్ నోటీస్ పంపించినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అయినా. వాళ్ళు పంపించిన దానికి వాళ్ళు పంపిపోతే నాకు తెలియదు కదా, వాళ్ళు ఎప్పుడు డేట్ అయింది అంటే నాకు తెలియదు కదా. వాళ్ళు పంపించిన దాంట్లో చూసుకొనే నేను పంపించాను. పంపించినప్పుడు వాళ్ళకి ఆ డేట్ కన్నా ముందు మేము పంపించాం సార్. మీకంటే మాది 2 నెలల ముందే అయింది ఒకటి. రెండోది వచ్చేసి నాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చింది సార్, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ తెచ్చుకున్నాను నేను. ఒకవేళ మీది ముందుంటే నాది ముందైతే నీకు ఇవ్వచ్చు, ఎందుకంటే మీరేం చేయరు కాబట్టి. మీది ముందైతే నాకు ఇవ్వడానికి లేదు కదా. చాంబర్లు ఎలా వేస్తారు వాళ్ళకి తెలియదు, అరే ముందు వస్తుంది ఎట్లాగా వాళ్ళు పెద్ద ఆపుతారు కదా. అంటే మీరు అవ్వలేదని చాంబర్ కూడా తెలుసు కదా, అందుకే నా టైటిల్ ఇచ్చాను. నేను నా ఇంట్లో అయితే చేయించుకోలేదు కదా టైటిల్, లేదంటే ఎక్కడో గూగుల్లోకి వెళ్ళి ఇంకోసారి నేనే చేయించుకుంది కదా, సెన్సర్లో చేయించుకుంది దాంట్లో. ఇక్కడ చాంబర్లో చేయించుకున్న తర్వాత సరే పోండి, చాంబర్ కూడా ఏదో మోసం చేశాను, ఏదో చేశాను. సెంట్రల్ కూడా సర్టిఫికేట్ సార్, సెన్సార్ సర్టిఫికేట్, అదిగో నేనే షిఫ్ట్ చేస్తాను, అదిగో నేనే షిఫ్ట్ చేస్తాను. లేదు కదా, దాంట్లో నెంబర్ అయితే ఇస్తారు కదా, మీరు పంపించాను కదా. మరి ఆ నెంబర్ ఒకసారి కొడితే ఇది కరెక్ట్గా సెన్సార్ వాడు తెచ్చుకున్నాడా లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నామా? కొంతమంది అన్న మీరు అడిగిన మాట చాలా మంది తర్వాత కూడా కామెంట్స్ చూశాను, ఇది ఎప్పటి నుంచో ఉంది, ఆల్ టైటిల్ ముందని చెప్పేసి. ఆ టైటిల్ ముందంటే 3 సంవత్సరాలు చేంజ్ చేస్తున్నారు. ఓకే, నేనేదో ఈ చాంబరోళ్ళకి లక్షలు ఇచ్చి నేను తెచ్చేసుకున్నాను, ఆ సెన్సార్ వాళ్ళకి కూడా లక్షలు ఇచ్చి నేను తెచ్చుకున్నాను సార్. ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి, మాకు అంత డబ్బు ఉంది కాబట్టి, మాకు బాగా పలకబడింది కాబట్టి తెచ్చుకున్నాం. మరి అలాంటప్పుడు ఇన్ని రోజులు నాకు అంత డబ్బులు మాకంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. నాకంటే ఒక 100 కోట్లు ఉన్నాయండి, వాళ్ళకి ఒక 101 కోటి ఉంది కదా.
ఖచ్చితంగా. ఏమో డబ్బు మేము సెన్సర్ వచ్చి సంవత్సరం అయినా సరే రిలీజ్ చేసుకోవడానికి అదే డబ్బులు వడ్డీ వస్తాయి తీసుకుందామని ఆపాను సార్. మినిమం కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా నేనేం మాట్లాడుతానంటే సార్, ఇది టైటిల్ కొంచెం జరిగిన ప్రాబ్లమ్సే. నేను ఇంతకాలంలో ఎప్పుడన్నా సార్ ప్రభాస్ గారి సినిమా స్పిరిట్ నా స్పిరిట్ ఈజ్ నాట్ వన్, ఆయన నా పేరు పెట్టుకున్నాను ఎక్కడైనా ఏంటో సరే మా అమ్మ మా నాన్న మాట్లాడారా లేదు. మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పేది వీళ్ళు స్పిరిట్ అన్నారు సార్, స్పిరిట్ కాదు సార్. మేధావులు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. మా అమ్మ మా నాన్న తెలియదండి, చదువుకోలేదు. నేను పెద్ద ఏది చదివేసి డిగ్రీ పట్టుకోలేదు సార్. నేను కూడా 10th ఫెయిరే, ఊళ్ళో ఎలా చేసుకున్నానే. సినిమాలకు పక్కా యాంటీ. నేను సినిమా చేసింది ఏం కోసం, ఏమో సినిమా చేయాలంటే చేసాము. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు సార్. ఫస్ట్ ఈ విషయాన్ని బాగా అందరు చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నాను. ఇది ప్రాబ్లం క్రియేట్ చేసింది నేను కాదు. సందీప్ వంగా సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్ ప్రాబ్లం క్రియేట్ చేశారు. ఆయన నాకు ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత ఫోన్ చేసి ఎట్లా మీరు సినిమా చేశారంటే, అవును సార్ నేను సినిమా చేశాను, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మా ఊరు ఇది, మా ఇల్లు ఇది అని అడిగితే అడ్రస్ నేను చెప్పాను. చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు జెన్యూన్ అంటే ఒకళ్ళు ఉండుంటే వాళ్ళు ఏం చెప్తారు మనకి, చెప్పేసి ఓకే ఇది అయిపోయిందమ్మా మీరు ఇది చేయొద్దు, మాది సినిమా మాట్లాడుంటే అది విషయం ఉండేది. ఇది చెప్పకుండా ఇక్కడ ఎవరైతే సందీప్ వంగా సార్ నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్ విషయం నాకు తెలియదు. వీళ్ళు ప్రొడ్యూసర్ విషయం తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు తెలుసు దిగాం ఒకటి. ఆ తర్వాత ముంబై నుంచి వాళ్ళు ఎవరో భూషణ్ కుమార్ పంపించారంటే, భూషణ్ కుమార్ అనే పర్సన్ టీ సిరీస్ చేయాలని నాకు తెలియదు. నాకే కాదు సార్, చాలా మంది తెలియదు. సినిమాలు చూసే ఊరికి వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ థియేటర్కి వచ్చాక తెలుస్తారు సార్. హీరోలు తెలుస్తారు సార్, ప్రభాస్ గారు తెలియకుండా ఎవరు ఉంటారు. ఇప్పుడు ఏం గురించి ఎక్కువ మాట్లాడక అదే రీజన్. అక్కడ నుంచి ఆయన మనకు నోటీస్ పంపించాడు. ఎక్కడ పంపించాడు? మా ఊరికి పంపించాడు. వాళ్ళకి అడ్రస్ ఎలా తెలిసింది? నేనే ఇచ్చాను సార్, మేనేజర్కి ఇచ్చారు కాబట్టి నేనే ఇచ్చాను. మేనేజర్ గారు ఫోన్ చేసి అమ్మ ఎందుకు చేశారు ఏమన్నా అడిగితే, సార్ మేము సినిమా చేసామండి ఎప్పటి నుంచో, సార్ కనుక్కోండి సార్, 24 నుంచి 23 నుంచో కాదు సార్, వాస్తవాన్ని చెప్పాలంటే సార్ షూట్ చేసింది ఇప్పుడు డేట్ చెప్తున్నాను, మనకి 500 నోట్లు కూడా ఇంకా అప్పటికి రన్నింగ్లో ఉన్నాయి సార్. 2016 నేను షూట్ చేసింది 2017 సార్. చెప్తే నోస్తారని ఇన్ని సంవత్సరాలు చేసుకుని చెప్పి చెప్పుకోలేక ఎందుకులని లాక్డౌన్ ముందు లాక్డౌన్ చెప్పుకున్నా. ఇది నిజం సార్. లాక్డౌన్ ముందుగా సార్ 2000 జరుగు 2015 నా షూట్ కెమెరా షూట్ చేసిన డేట్ ఉంటుంది సార్. అందులో నేను మార్చనుకుంటా సార్. అక్కడ అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాను సార్. ఇది ఈ దాచిపెట్టిన డబ్బులు అప్పుడే సార్ 500 నోట్లు కొంతమంది కడుతున్నారు. ఆ లాక్డౌన్కి అయితే మరి లాక్డౌన్ మీద అయితే మరి ఎలాగా 500 నోట్లు అప్పుడు చల్లలేదు కదండి. ఇది రండి చూపిస్తా, మా ఊర్లో అడగండి. కరెక్ట్గా ఇది 15 సంవత్సరాలు మోస్తుంది సార్. ప్లీజ్ సార్ 10 సంవత్సరాలు మోస్తున్నాం సార్ సినిమాని. 10 సంవత్సరాల నుంచి మోస్తున్నాం సార్ సినిమాని. దాన్ని చేసుకుంటూ లాక్డౌన్ అయిపోయిన తర్వాత దాని ముందు వాళ్ళ తమ్ముడు చనిపోయి 2 సంవత్సరాలు ఆగి వచ్చేసాం. ఓకే ఇది చెప్తాను సార్, నా పర్సనల్ ప్రాబ్లం చెప్తాను. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేసింది సందీప్ వంగా మేనేజర్ గారు టీ సిరీస్ నుంచి. వీళ్ళు ఫోన్ చేశారు. వీళ్ళు ఇచ్చిన నోటీసులో, వీళ్ళు చెప్పిన నోటీసులో ఊరికి పోవడం వల్ల ఊర్లో వాళ్ళు మాకు వచ్చిన మంచి పేరు ఏంటంటే, ఇప్పుడు సినిమా చేస్తున్నాం డబ్బులు పోగొట్టారు వీళ్ళకి ఇది ఉందని చెప్పేసి అన్నారు. ఈ నోటీసు వీళ్ళే పంపించారు. ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి భలే ప్లాన్ చేసావురా, నోటీస్ పంపించి డబ్బులు ఇవ్వడానికి భలే ప్లాన్ అన్నాడు. ఆడ మాట అంటే ఎలా ఉంటుంది సార్? 10 ఏళ్ళ కష్టం. నేను ఆడ ముందు అందరు బతిలాడుకొని ఇక్కడ తిరిగాను, చాలా రోజులు తిరిగాను. డబ్బులు దొరక్క సార్ మా సినిమా రిలీజ్ చేయని కొంతమంది అడిగాను. ఎవరైనా డబ్బులు కడితేనే రిలీజ్ చేస్తున్నారు. ఈ డబ్బుల కోసం రెడీ చేసుకున్నాం. నాకు అర్థమైంది డబ్బులు వస్తాయా రావా, సినిమాకి వెళ్ళాలి, హాల్లో వాళ్ళకి నచ్చితే నా సినిమా మాకు నచ్చింది సార్, వాళ్ళకి నచ్చాలని లేదు. నచ్చితే బాగుంటే డబ్బులు వస్తాయని క్లారిటీ ఉంది. దానికోసం ఊర్లో అప్పు ఇచ్చిన అందరికి నచ్చ చెప్పుకొని మేము అందరం కలిసి మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఏమైనా వస్తే ఇస్తాం, లేదంటే గోల్ చేయొద్దు. ఎంత సినిమా చేసుకుని పేరు పెట్టుకున్న తర్వాత మీరు ఇంటి ముందుకు వచ్చి గోల్ చేస్తే పరుగు పోతుంది, సినిమా రిలీజ్ చేసిన గొప్పగా ఇది ఉంటుంది, కాల్ చేయొద్దని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళే రివర్స్ అయ్యి ఈరోజు ఇలా నువ్వు దొంగనాటకాలు ఒకటని ఈ సినిమాకి డబ్బులు అడిపెట్టిన వాళ్ళు ఇవ్వకపోగా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మా మీదకి ఎదురు నోటీస్ రావడం అనేది ఎప్పుడు కూడా లీగల్ గా చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బుల కోసం తొందర పెడతారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం ఎవరో సహాయం చేయడానికి రెడీగా వచ్చుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకు ఇస్తారు మీకు డబ్బులు? వాళ్ళు కూడా సినిమా రిలీజ్ కి సాయం చేస్తున్న వాళ్ళు కూడా చేయకపోగా సార్ అలా ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక ముసలావ నేను చచ్చిపోతున్నాను మీ డబ్బులు ఇవ్వకపోతే చావుకు నావే కారణం అంటే ఈ రిలీజ్ తెచ్చుకున్నా మీ డబ్బులు, ఈ డబ్బులు ఒక 50,000 ఒకటి కొట్టాం, ఇంకొక మా ఒక 50,000 కొట్టాం. అక్కడ ప్రెజర్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్, మేము చచ్చిపోతామంటున్నారు. ఇంటికి మా చెల్లి పని చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళేసి మాట్లాడి మా చెల్లి ఎడుతుంది. ఇప్పుడు వాటర్ 40,000 అప్పు అయింది మళ్ళీ రోజు మందికి. 15 రోజులు నోటీస్ పెట్టిన లేదంటే నీరు తప్పు అవుతుంది అంటే మేము మళ్ళీ ఇంకోటి చర్య తీసుకుంటా అన్నారు. దీని ఆల్రెడీ అడిగితే లాయర్ నోటీసు చెప్పాలన్నాడు సమాధానం. నేను చెప్పొద్దు, నేను ఎన్ని మాట్లాడిన కష్టం. కేసు అంతే. వాళ్ళు కేసు పెడితే నేను కేసు పెడతాను అంతే. అప్పుడు వేరే లాయర్ని ఇలా ఫ్రెండ్ అడిగేసి, ఇక్కడ మనకు ఎవరు తెలియదు కదా, వేరే ఫ్రెండ్ ద్వారా బెంగళూరులో ఒక అతను అంటే మాట్లాడేసి ఆయన్ని పంపించేసి
ఆయన కూడా చాలా సపోర్టివ్ మాట్లాడాడు. ఆయన నోటీసు మన పేపర్ చూశారు కదా, చూసి చాలా సపోర్ట్గా మాట్లాడి చాలా ధైర్యంగా మాట్లాడి మీరేం ప్రాబ్లం రాదు, మీ సినిమా అవుతుంది మీకు అవుతుంది చెప్పాడు. దీని తర్వాత ఆయన నోటీస్ పంపించారు. ఆ నోటీస్ పంపించిన తర్వాత ఇలాగని రిప్లై రావాలి, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రావాలి. మళ్ళీ మేము కూడా చెప్పాను చాలా అర్జెంట్ రిప్లై ఇవ్వండి సార్ ఏదైనా సరే, మేము కూడా చెప్పాను. వాళ్ళు చెప్పాను స్ట్రాంగ్ అని. వాళ్ళ కానీ రిప్లై రానప్పుడు ఇక్కడ వీళ్ళకి నేను చెప్తాను వీళ్ళు అవ్వట్లేదు. దీనివల్ల ఈ మధ్యలో నటికుమార్ సార్ తోటి మాట్లాడాం. ఆయన కూడా చెప్తా ఉన్నాడు సరే ఈ ప్రాసెస్ నడుస్తూ ఉన్నట్లాగా. ఆయన పెద్ద సినిమా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతానమ్మా ప్రెస్ మీట్కి వస్తాను నేను మాట్లాడుతా అన్నాడు. సరే ఇదే నమ్మకం మీద వారం 10 రోజులు ఆగాం. వీళ్ళకి నుంచి రాలేదు, వాళ్ళకి నోటీస్ వచ్చిద్దేమో, వచ్చేదాన్ని బట్టి ఏదైనా చేద్దామని ఆగాం. 13 రోజులు 14 రోజులు ఆగాం సార్, ఏం రాలేదు. 15 రోజులు రావాలి కదా. ఈ లోపు ఒక ఛానల్ మేము ఇంటర్వ్యూకి వెళ్ళాం. అక్కడ వాళ్ళు లైవ్ వెళ్ళిపోయారు. జరిగిన విషయం వాళ్ళు చెప్పాము. ఇక్కడ ఎవరైతే శివప్రసాద్ గారు ఉన్నారో ఆయన ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు లైవ్లో. ఆ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదన్నాడు. సార్ మీరు ఇలా చెప్పొద్దు సార్, మాకు నోటీస్ ద్వారా ఇవ్వండి అన్నాను. నోటీస్ అవసరం లేదు నేను చెప్తున్నాను కదా అంతే ఫిక్స్ అన్నారు. ఓకే, ఒక ప్రూఫ్ అయితే దొరికింది కదా, అక్కడ వరకు కూడా నమ్మారు. ప్రూఫ్ దొరికింది కదా. ఇదే వీడియో నేను ఊర్లో కొంతమంది పంపించా. చూసారా నేను చేయలేదు, వాళ్ళు ఆల్రెడీ పంపించారు, వాళ్ళతో మాట్లాడిచ్చాను. ఓకే, కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇవాళ అయిపోయింది సార్ ఇంటర్వ్యూ. రేపాగి ఎల్లుండి ఇంకో నోటీస్ వచ్చింది సార్. అది నేను పంపించాను. సార్ మొన్న మీరు ఫోన్లో ఏం చెప్పారు, లైవ్లో ఏం చెప్పారు, మీ మాట ఎక్కడ చెల్లింది సార్, మీ మాట ఎక్కడ ఉంది సార్, వాళ్ళు మళ్ళీ పంపించారు కదా నోటీసు, ఇప్పుడు దీనికి ఏం చేయమంటారు, మళ్ళీ నేను నోటీస్ పంపించాలి, మా లాయర్ నాకు పంపించారు, ఎందుకు మాట్లాడారు సార్, మనం కూడా మళ్ళీ నోటీస్ పంపించాలన్నారు. పంపించేద్దాం సార్ అన్నాను. నోటీస్ కాదు కేసే పెడదాం అన్నారు. నోటీస్ పంపిస్తాం, వాళ్ళు పంపిస్తాం, మనం పంపిస్తాం, లాగ్ అవుతుంది, నీకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ప్రాబ్లం ఏంటంటే సార్ దీని ముందు కడుపుతున్నాను, బయట పడేయాలి ఫస్ట్ ఏదైనా సరే, ఇది బయట పడేస్తే నేను వేరే పనికి వెళ్ళగలను, నేను చాలా సంవత్సరాలు దీని మీద కూర్చున్నాను, నా వల్ల కాదు అని చెప్పేసాను. సరే అయితే కేసు పెడదామని ఒకసారి అడ్రస్లు తీసుకోన్నారు. నా ఇంటి అడ్రస్ ఇచ్చాను కదా మీకు, మరి నాకు ఇప్పుడు ప్రభాస్ గారి సందీపంగా సార్ అడ్రస్ కావాలి. నేను అడిగా సార్ నేను మీకు ఇచ్చాను కదా, సెకండ్ నోటీస్ ఇలా పంపించారు, నేను మీకు అడ్రస్ ఇచ్చాను కదా నమ్మకంగా, మీరు కూడా నాకు ఇవ్వండి సార్ అన్న. నేను ఎందుకు ఇస్తాను, ఇవ్వను, దేనికోసం అన్నాడు. అదే సార్ కేసు పెట్టేసి వాళ్ళకు కూడా ఒక నోటీసు, మీరు స్పీడ్లో పాల్గొనొద్దు, ఇలా గొడవలు నడుస్తున్నాయి, నాకు టైటిల్ న్యాయం జరుగుతుంది, మీరు ఆగండి అని చెప్పి ఇలా నోటీస్ ఇద్దామన్నారు లాయర్ గారు అన్నాను. నా బుర్ర తక్కువ, ఆ మాట చెప్పుకొని ఉంటే లాయర్ ఉండేవాడేమో. ఇది చెప్పేసిన తర్వాత నేను ఈ మాట అంటే ఆయన నోటీస్ ఇవ్వన్నాడు, అడ్రస్ ఇవ్వనన్నాడు కదా, ఈ లాయర్ గారు చెప్పాను. సరే ఇట్లాగా అడ్రస్ ఇవ్వనన్నారు నేను చెప్పేసి అంటే సరే గూగుల్లో కొట్టిన వచ్చిందని ఒక మాట లీడ్ ఇచ్చారు. ఆయన కొట్టాను, వచ్చింది, లాయర్ గారు పంపించాను అడ్రస్ మొత్తం. సరే అటైతే నేను మాట్లాడతాకు ఒకసారి అక్కడ ఎవరైతే నాయక్ కంపెనీ లాయర్లు ఉన్నారో అదే టీ సిరీస్ వాళ్ళు బెంగళూరు వాళ్ళు 2-3 నేను మాట్లాడతా అన్నాడు. ఇంకా అంతే సార్, లాయర్ గారి నుంచి రిప్లై లేదు. ఇప్పుడు 15 రోజులు నోటీస్ టైం అయిపోయింది. ఈ రోజు రేపు మనం పెట్టకపోతే కష్టం వాళ్ళ మీద. అయితే ఇక్కడ ఏమైపోతుంది సార్, కొంతమంది చెప్పేదంటే ప్రభాస్ గారు అందరూ తెలిసిందే మంచోడు, చాలా మంచోడు, చాలా పెద్ద స్టారు, మన తెలుగు సినిమాలనే మీరు అన్నారు సినిమా తెలియదు తెలుసు, కొంతవరకు తెలుసు అని పెద్ద ఇది. ఇప్పుడు ఆయన కోసం ఆగాల్సి వస్తుంది సార్. సందీపంగా సరే తెలుసు అనేది ఒక పాయింట్. ఇప్పుడు ఈ మధ్య ఆయన కూడా మంచోడే అంటున్నారు, సందీపంగా సార్ మంచోడు అంటున్నారు. మరి ఆయన మంచోడు అయితే వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు తెలిసిన ఆయన తెలియదా? వాళ్ళ తమ్ముడు మేనేజర్ ఇద్దరు మాట్లాడుకున్నా, నాకు మేనేజరే చెప్పాడు, ఆయనే చెప్పాడు. నేను ఒక్కటి రికార్డ్ చేశాను, ఆ ఒక్క వాయిస్ రికార్డ్ చేశాను. వాళ్ళిద్దరు మాట్లాడుకుని చెప్పినప్పుడు మరి ఆయన తెలియదు, ఆయన చెప్పుకొని ఉన్నారా, డైరెక్టర్ కదా డిస్టర్బ్ అవుతుంది చెప్పుకొని ఉన్నారా? ఓకే రైట్, చెప్పుకొని మరి వీళ్ళే తెలుసు కదా, వీళ్ళిద్దరు ఒకటే కదా. మరి వీళ్ళు వాళ్ళ చెప్పేసి నేను ఏమడుగుతున్నా అంటే ఈరోజు నాకు ఎవరైతే నోటీస్ ఇచ్చారో సినిమా ఆపమని, సేమ్ అదే నోటీసు నాకు కావాలి. ఎలాగా, సినిమా రిలీజ్ చేసుకోండి, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ వేరు, స్పిరిట్ వేరు, మీ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నర్సం మీద మీరు మాకు ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళ నోటీస్ నాకు అర్థమైంది. సో సినిమా ముందుకు వెళ్లకుండా ఎవరైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళే ఒక నోటీస్ ఇచ్చే మాకు రిలీజ్ కి అంతా స్మూత్ గా అయిపోద్ది, రిలీజ్ కి బెటర్ అయిపోద్ది అనేది మీ వాదన. మనం మళ్ళీ మాట్లాడదాం. మీరు చెప్పండి, కేవలం మీ ఒక్కరి కల వల్ల, మీ ఒక్కరి కోరిక వల్ల ఈరోజు నీ భర్త, నీ బిడ్డ, ఇంకో బిడ్డ ఉండాలి, ఆ బిడ్డ కూడా లేకుండా పోయాడు. 10 ఏళ్ళ కష్టం, ఈరోజు నడి రోడ్లు ఆల్మోస్ట్ కుటుంబం మొత్తం రోడ్డు మీద నిలబడిపోయారు. ఇప్పుడు కొత్తగా ఈ కష్టం వచ్చింది. సో ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు దాకా జరిగిన మొత్తం సినిమా మీరు విన్నారు, మొత్తం జరిగినంత విన్నారు. ఆయనది తీసేయండి, అతనిది తీసేయండి, నరసింహకి ఏం కావాలి అసలు? నాకు ఏమి కావాలని నేను అనుకుంటున్నా అంటే, నాకు నోటీస్ ఇంటికి పంపించి నా ఊర్లో పరువు అంతా తీసేశారు. నేను అమ్ముకొని బర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఏమీ లేకుండా ఈరోజు నడి రోడ్లో నిలబడిపోయా, ఒక ఎండుగట్లాగా. అందుకు కాబట్టి నాకు నా సినిమాకు వేశారు కదా నోటీసు, ఆ నోటీసు నాకు తిరుగు నా సినిమా సిరు టీజ్ నాట్ వన్ మాతంగిల గురించి నేను తీసుకున్నా. నా సినిమాకు వాళ్ళు ఆ సినిమాకి ఎలాంటి ఇబ్బంది లేదు, అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. ఆ 2 ఆళ్ళకి వేసుకుంటుందో, 100 ఆళ్ళకి వేసుకుంటుందో, 20 ఆళ్ళకి వేసుకుంటుందో వేసుకోవచ్చు అని నాకు
అక్కడి నుంచి ఆ ఢిల్లీ ఆయన ఎవరు ప్రొడ్యూసర్ కాడి నుంచి ఈ మేనేజర్ కాడ వాళ్ళ కాడి నుంచి నాకు నోటీసు ఇచ్చి పంపిస్తే నేను ఈరోజు నా సినిమా ఈరోజు చేసుకోలేను. నాకు ఇవ్వాల్సిన రూపాయి ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేరు, మొత్తం ఆగిపోయింది. నేను ఇల్లు పెట్టుకొని 13 లక్షలు మాట్లాడుకొని వచ్చా. మళ్ళీ ఆ 13 లక్షలు చాలవని మళ్ళీ మా అల్లుడితోటి ఒక 4 లక్షలు అది ముఠా పని పెట్టి మాట్లాడుకొని ఇప్పించుకున్నా. అయ్యి అన్నీ అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆడ పెట్టుకొని వచ్చా. ఈడికి వచ్చినాక నాకు ఎప్పుడు నా ఇంటికి నోటీస్ పోయిందో నాకు ఎవరు డబ్బులు ఇచ్చేవారు. ఇది ఏమి ధైర్యం ఇప్పుడు? అంటే ఈ సినిమా రిలీజు ఈ టైటిల్ వివాదం ఇన్ని పక్కన పెట్టండి, ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు, ఇల్లు పెట్టేసి డబ్బులు తెచ్చాను అంటున్నారు. ఇప్పుడు రేపు ఈ సినిమా సరే దేవుడి దయ వల్ల రిలీజ్ అవ్వద్దు అనుకున్నాము, సరే డబ్బులు వస్తాయో రావో, ఇక్కడ ఏంటంటే ఏ సినిమా సక్సెస్ అవుద్దో ఏది అవుదో ఎవరు చెప్పలేరు. ఉండే ఇంటిని సహా అమ్మేసి రేపు ఈ వివాదం అంతా అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, ఊరికెళ్ళి ఎక్కడ బతకాలనుకుంటున్నావు నువ్వు? నేను ఒక అడవిలో ఒక వాటలు పెట్టుకున్నా, ఆ వాటల దగ్గరే బతుకుతా. నాకు కిల్లులు పోయినాయి, వాకిలు అన్నీ పోయాయి, ఏమీ లేవు. లాస్ట్కి నాకు చిన్న కొడుకు కూడా చచ్చిపోయేది. ఆ కొడుకు ఈ సినిమాలో ఉన్నాడని ఇంత పోరాడుకుంటా చేసుకుంటా వస్తే నాకు ఆ నోటీసు రిటర్న్ పంపించి ఒకదానికి 2 నోటీసులు ఇచ్చారు. నా నోటీస్కి ఈ సినిమాకు ఎలాంటి లేదు, నరసమ్మ గారికి మాకు ఏ సంబంధం లేదు, ఇది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పి మాకు నోటీస్ ఇవ్వమని నేను మరీ అడుగుతున్నా ఎవరిని కూడా. నాకు ఆ నోటీస్ ఇవ్వకపోతే నేను కోర్టుకు పోతా. నేనైతే కోర్టుకు పోతా, ఎందుకంటే అన్నీ కొల్లగొట్టుకున్నా, ఏమీ లేవు, ఒట్టి మనుషులు నిలబడ్డావు. వీళ్ళందరూ కూడా నన్ను తిడతానే ఉన్నారు, ప్రతి ఒక వీడియోలు చూస్తాను మీరు. అందుకు కాబట్టి నాకు ఆ నోటీస్ నాకు పంపించి నాకు ఎవరో న్యాయం చేసేవాళ్ళు చెబితేనే నేను వినుకొని చేసుకుంటా. నాకు ఆ నోటీస్ పంపించకుండా నాకెవరు సాయం చేయకుండా ఈ పెద్దలందరూ చేయకపోతేను నేను కోర్టుకు పోతా. నేను ఒక్కదానే పోతా. మా ఆయన కూడా భయపడతాను, నేను రాలేను, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, తంతరేమో, పోలీసు వాళ్ళు పంపిస్తారేమో అని చెప్పి నేను కూడా భయపడతా భయపడతా ఉండు. ఆయన భయపడుతుండు కాబట్టి ఆయన వెనక ఉంచుకొని, అంటే నాకు తోడు ఉండాలి కదా, మేమిద్దరం భార్య భర్తలం కాబట్టి. అందుకు కాబట్టి నేనే కోర్టుకు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడ న్యాయం జరుగుద్దో, చిన్నోళ్ళకి న్యాయం ఉందా? ఎక్కడ చిన్నోళ్ళకి కూడా న్యాయం ఉంటుంది, పెద్ద న్యాయమే కదా. ఒకవేళ వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని 100 కోట్లు పెట్టుకొని మమ్మల్ని యజమాడాలి అనుకోరు. మేము ఉన్న రూపాయితోటి ఈ నెలలో చేసి ఈ సంవత్సరానికైనా అట్ట రూపాయి చేసుకుంటా ఒక రూట్లో వెళ్ళిపోతున్నాం. మేము వాళ్ళు 100 కోట్లు ఉన్నాయని డబ్బులు అడగల. సినిమా చేసుకుండే రోజు అమ్మ మీరు న్యాయంగా మీకు సినిమా చేసుకుంటున్నామని మిమ్మల్ని అడిగి చేయలే. మా ఇష్టం కొంది 13 సంవత్సరాలను వయసు నాడు చేసుకున్న సినిమా ఇవాళ 50 సంవత్సరాలకు నేను సినిమా చేసుకున్నా. ఏమేమి అమ్మేసావు మా సినిమా కోసం? బర్రెలమ్మే, గొర్రెలమ్మే, మేకలమ్మే, కోళ్ళమ్మే, ఇంట్లో ఉన్న సంస్థ మొత్తం అమ్మేసి లాస్ట్కి నా కొడుకు చచ్చిపోయినాక ఇవన్నీ పెట్టుకున్నాక సగం సిలం అయిపోయినాక నా కొడుకు చచ్చిపోయాడు. ఇంట్లో పండుకొని ఉంటేనే గుండెల మీద పాము గుట్టి చచ్చిపోయాడు. అర్ధరాత్రి కాడ అది కూడా ఎవరు అందరు నిద్రలో పోయిన టైంలో కుట్టింది. కుడితే అప్పుడు తీసుకొని మా అబ్బాయి కూడా లేడు, మా అబ్బాయి వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమా ఇవ్వాలని చెప్పి అబ్బాయి ఊరికి వెళ్ళిపోయాడు. నేను కూడా మిద్ది మీద పడుకున్నాను, నేను కింద ఉన్నా. ఆ పాము ఎక్కడుందో ఏమో మనకు తెలియదు, పొలం తీసుకొని పోయిండు, అక్కడ ఏడో కసి పట్టింది, వచ్చి గుండెల మీద గుట్టేది. అది గుండెల మీద గుట్టి ఓమ్మ పాము అని చెప్పి కేకేసి ఓమ్మ నా గుండెల మీద ఎంత పాము నాది డిసిరేషన్ అని చెప్పిండు, బాగానే ఉంది. ఏందయ్యా అని చెప్పి అక్కడికి ఒంగోలు తీసిపోయినాం, కనిగిరి తీసిపోయినాం, అక్కడ తీసిపోయినాక అబ్బాయికి టైం లేక చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయినాక 2 సంవత్సరాలు అసలు పని చేయలేక ఆగిపోయాడు. ఈ సినిమా షూటింగ్ కోసం ఏదన్నా పుట్టను కొట్టి మా పొలంలో మొద్దులు తీసి రాగది కందేసుకోవాలని బాగా చేసుకోవటానికి పోయినాం. సినిమా చేసినాం, దానికి దీనికి సంబంధం లేదు. అక్కడ వరకు ఇటు జరిగింది. చనిపోయిన కొడుకు సినిమాలో ఉన్నాడు, సినిమా రిలీజ్ అవ్వడం మీకు ముఖ్యం. ఈ సినిమా మాకు అందుకే ఉన్న మళ్ళీ కూడా 4 ఎకరాల 80 సెంట్లు పొలం కూడా అమ్మిచ్చా. ఈయన అది కూడా అమ్మి ఆడుండాలంటుంటే అది కూడా అమ్మి పిల్లోడి కోసం నీళ్ళు కూడా ఇంకా పట్టుబట్టి ఆ పొలం అమ్మినాం. ఇంకా మళ్ళీ 2 ఎకరాల 20 సెంట్లు ఉంటే అది కూడా ఏరే వాళ్ళకి తాకట్లు పెట్టి తీసుకొచ్చి అవి పెట్టినాము. మేముండే ఇల్లు సంసార్ తీసుకుండే రోజు డబ్బులు లేక ఎవరిని అడిగి నీగిపోతే ఉండే ఇల్లు పెట్టి అదే ఊరు దర్శిలో పెట్టి 7,50,000 తీసుకొచ్చి అవి తెచ్చుకొని ఇక్కడ ఎన్ని చేసుకొని ఇంటర్లో మాట్లాడుకొని వెళ్ళిపోయాను నేను ఇంటికి. ఇంత చేస్తున్నప్పుడు మీకు అడ్డం చెప్పాలని కోపం రావడం కానీ ఏం జరగలేదు? ఎన్నిసార్లు జరిగింది సార్. సినిమా చూసేవాళ్ళం కానీ తీసేవాళ్ళం కాదని బాగా గట్టిగా చెప్పిన. అయితే మొత్తం మీద నాకు నచ్చింది ఏంటంటే మేము అనుకున్నదే జరిగింది. ఎక్కడైతే మనం చూసేవాళ్ళం కానీ తీసేది కాదు అనుకున్నామో, మేము ఎన్ని తంటాలు పడి తెచ్చుకున్నా కానీ వాళ్ళు మమ్మల్ని ఇదే వాళ్ళు నిలబెట్టారు. ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు సినిమా చేయొద్దు,
ఇట్టేటోళ్ళు సినిమాలు చేయొద్దు అసలు ఇప్పుడు కూడా ఆలోచన తోట చేసినారు. వాళ్ళ సినిమాకు మా సినిమా అటమే సార్. వాళ్ళది ఎంత సినిమా, మేమెంత వాళ్ళము, మా సినిమా ఎంత. ఈ అసలు ముందుల వరకు దారి తీయలేని వాళ్ళని మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈ రకంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. మేము అనుకున్నది నెరవేరిందని నాకు కోరిక, అది నా ఆలోచన, ఇంకేం లేదు. మీరు సెన్సార్ సర్టిఫికేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఛాంబర్కి వెళ్ళి అడిగే రైట్ కానీ అవసరం కానీ మీకు ఉంటుంది. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ 4 రోజుల్లోనూ ఈ 2 వారాల్లోనూ ఎప్పుడు ఛాంబర్కి వెళ్ళలేదా మీరు? వెళ్ళండి. మరి ఛాంబర్లో న్యాయం జరగలేదా? అంటే న్యాయం మీన్స్ వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడించడం కానీ, వాళ్ళు అవతల వాళ్ళు సరే మీరు అన్నట్టు సరే నిజంగానే అవతల వాళ్ళు పెద్దవాళ్ళే అనుకున్నాం, కనీసం ఫోన్లో అయినా మాట్లాడాలి కదా మీరు కూర్చోన్నప్పుడు. ఇలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదా? వెళ్ళలేదు సార్. మన మోహన్ గౌడ్ అని చెప్పేసి ఆయనకి పంపించాను, మెసేజ్ పంపించాను, మొత్తం చూపించాను, కలిసి మాట్లాడాను. వాళ్ళేం కాదు, వాళ్ళు ఏం చేస్తారో తర్వాత చూద్దాం అన్నారు. అది ఇది ఇక్కడ ఛాంబర్లో ఒకటి కాదు సార్, ఒకటి కాదు, ఇప్పుడు తెలుస్తుంది, ఒకటి కాదు, 3-4 ఛాంబర్లు ఉన్నాయి. 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఫస్ట్ చెప్పినట్టు 3-4 ఛాంబర్లు ఉన్నాయి. ఇక్కడ మన ఫిలింనగర్లో ఉన్న ఛాంబర్కి అక్కడ ఉన్న విజయవాడలో ఉన్న ఛాంబర్కి సంబంధం లేదండి. విజయవాడలో ఉన్న ఛాంబర్ ఒక ఫిలిం ఛాంబర్, అది మోహన్ గౌడ్ గారు అని వాళ్ళు వేరు, ఏఎం రత్న గారు వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు దానికి. ఇది మన అశోక్ గారు వీళ్ళంతా వీళ్ళు వేరు. ఇది ఈ 2 ఛాంబర్లు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే తెలుగు ఫిలిం ఛాంబర్ అన్నప్పుడు 2 ఒకటే, అక్కడ తక్కువ ఇక్కడ తక్కువ. విజయవాడలో ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. మన స్టేట్ ఇడిపోయింది, 2013 ఇడిపోయింది కదా, ఇడిపోయింది కాబట్టి అక్కడ చేయించుకున్నాం. ఇక్కడ ఇంకొకటి ఛాంబర్లో చేయడానికి వెళ్ళి 34,000 చెప్పేసి ఎందుకులే తక్కువ ఉంటుంది చెప్పేసి అక్కడ వెళ్ళి చేయించుకున్నాం. వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఇది మన ఛాంబర్ మంచిదే, సేమ్ అంతా ఒకటే ఛాంబర్, అక్కడ ఇడిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చాం అక్కడ వచ్చాం చెప్పారు. మేము చేసుకున్నాం. అది ఓపెన్ చేసుకుని ఎవరు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయన రైట్స్ ఇచ్చి ఆయన చేశారంట. అది మనకు ఎవరో చెప్పడం అలా చెప్పారు, మనం చేసుకున్నాం. ఓకే, ఇంకేంది పెద్దోళ్ళే కదా, పెద్ద సినిమాలు చేశారని అనుకున్నాం మనం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళ కాడికి వెళ్తే ఏం కాదు మనం చూద్దాం, అందే ముందే కదా, ఏ ఊరు ఆపుతారు తర్వాత చూద్దాం అంటారు వీళ్ళు. సార్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వండి సార్, వాళ్ళతో మాట్లాడంటే మాట్లాడదాం, వాళ్ళదేముంది తర్వాత చూద్దాం అంటారు. వీళ్ళు పట్టించుకోరు. సరే వీళ్ళ కాడికి వెళ్ళేస్తే ఇది ఇక్కడ ఈ ఛాంబర్ దగ్గరికి వెళ్ళేస్తే వీళ్ళు అంటారు ఏం కాదమ్మా ఇదేముంది, ఇప్పుడు ఆడ చేయించారు కదా, ఆడ చేయించుకుని అది వేస్ట్ ఛాంబరు, ఆడెవడు పని చేయడు అంటాడు. వాళ్ళ కాడితే వీళ్ళు పని చేయదు అంటారు. వీళ్ళు ఒకరికి సైడ్లు చెప్పుకున్నారు. ఛాంబర్ నుంచి అయితే ఎలా న్యాయం జరగట్లేదు? జరగదు సార్, జరగదు, పక్కా జరగదు. ఇక్కడ అసలు ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు లేరయ్యా. అందరు ఒకరి కింద ఒకరు దొంగల్లాగా మమ్మల్ని ఆడుకొని మేము పోయే రూట్లో మేము పోతున్నాం. మేము సంపాదించుకున్న రూపాయి మేము సినిమా చేసుకున్నాం. చిన్నోళ్ళు సినిమా చేయకూడదని ఇప్పుడు పెద్దోళ్ళ ద్వారా తెలుస్తుంది మాకు. ఈ పెద్దోళ్ళ ద్వారా తెలిసింది కాబట్టి ఆ పెద్దోళ్ళు ఎవరో వాళ్ళే మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఈ ప్రభాస్ గారు మంచోడు అని చెప్పి అని చెబుతున్నారు కదా, ఆయన ద్వారా మాకు ఒక దేవుడు అని మేము ఇప్పుడు వారం నుంచి అల్లవరెత్తున్నా కూడా మరి ఆయన తెలీదా? అమ్మా ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. నిజంగానే తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు స్టార్ హీరోలు, వాళ్ళు ఒక చట్టంలో అంటే వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు, వాళ్ళ దాకా అన్ని పోనీరు. వాళ్ళు నిజంగానే అన్నీ చూసేంత టైం కూడా ఉండదు. బట్ మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నిజంగానే మనకి ఇండస్ట్రీలో ఉన్న హీరోలు చాలా మంది మంచి వాళ్ళు, ప్రభాస్ కూడా నిజంగా చాలా మంచి వ్యక్తి. అంటే ఒక సినిమా జర్నలిస్ట్గా చాలా వింటుంటాం ఆయన మీద ఎలాంటి నెగిటివ్, మనుషుల్ని చాలా బాగా చూస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే లీగల్ ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యింది. సో లీగల్గా మీరు ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 2వ నోటీస్ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు దానికి మీరు కౌంటర్ కానీ ఇవ్వకపోతే, కేసు కానీ పెట్టకపోతే ఖచ్చితంగా తప్పు మీద ఒప్పుకున్నట్టు అవుతుంది ప్రొసీడింగ్స్లో, అంతే కదా? అవుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, టైం అయిపోయి. సో మీరు ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ప్రభాస్ గారు ఇప్పుడు ఏం చేయగలరు అంటే లీగల్గా మీరు ఫైట్ చేయాల్సిందే టీ సిరీస్తో. సో ప్రభాస్ గారితో ఇక్కడ లీగల్ ఇష్యూస్ మీకు లేవు. ఇప్పుడు ప్రభాస్ గారు ఇది మొత్తం తెలిసి వస్తే మీకు సహాయం చేయడానికి మాత్రమే ముందుకు రావాలి ఆయన, అంతే కదా? సినిమా అయిందైనా సరే, బట్ లీగల్ ప్రొసీడింగ్స్ ఆయన లేడు. సో ప్రభాస్ గారిని ఏమడుగుతారో అది చెప్పండి. ఆయన్నే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన కోసమే మేము లాయర్ దాకా అక్కడికి పోయి కోర్టుకు పోయి నోటి అది ఇవ్వటానికి కొంచెం కూడా మేము ఆయన సలహా తీసుకుందామని మేము చెబుతున్నాం. అయ్యా ఆయన మాకు ఏం సలహా ఇస్తాడు, ఆయన పెద్దోడు మంచోడు అని చెబుతున్నారు కదా. మేము ఆత్మహత్యంగా కోర్టుకు పోయి కేసు పెట్టినాం అనుకో, మాకు చెప్పొచ్చు కదా అనబాతుడు ఆ స్వామి అని చెప్పి ఆయన చెబుదామని మేము చెప్పుకుంటా ఉన్నాం. ఇప్పుడు 6-7 ఛానళ్ళకి ఇదే చెప్పుకుంటా ఉన్నాం. ఆయన చెప్పుకుంటున్నా కూడా ఆయన ద్వారా కూడా మాకేమి రాలే. ఇవాళ రేపు 2 రోజులు చూస్తాం, అది కూడా చెబుతున్నాం ఆయనకి, మా మీద తప్పు లేకుండా. ఈ 2-3 రోజులు చూసి లేకపోతే మేము కేసు వేస్తాం. మాకు ఇంక ఏ దారి లేదు. ఈ నోటీస్ మాకు వస్తేనే మేము ఏమీ లేదమ్మా మీదే ఈ సినిమా, మీది సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మాకు ఇస్తే ఆ నోటీస్ మాకు మళ్ళీ పంపిస్తే మేము ఇవాళ చేసుకోలేము. మాకు ఆ డబ్బులు లేవు, వచ్చే రూపాయి అంతా ఇటు పోయి అటు వెళ్ళిపోయాయి. మమ్మల్ని ఎవరు నమ్మి కూడా ఇయ్యరు.
మేము ఇంటికి పోతే మా పరువు ఇలువ మొత్తం పోయింది. అందుకని ఆ నోటీస్కు మాకు ఇస్తే మేము ఇలా చేసుకోలేము. మా వాటలు అక్కడ ఆగిపోద్ది. నేను ఊరికి పోతే నాకు వాటల మీద కూడా ఇప్పుడు 40,000 30,000 లాస్ వచ్చింది. వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు, నువ్వేందమ్మా అక్కడ కూర్చున్నావు, ఈడ మాకు కొట్లో డబ్బులు కట్టాలి, మాంసం కొట్లో డబ్బులు కట్టాలి అని చెప్పి అందరు ఫోన్లు చేస్తారు. ఇవాళ రేపు 4 రోజులు చూసి 5వ నాడు నేను ఊరికి పోతే నాకు అది కూడా లేదు ఫుడ్ తినటానికి. ఇంక నేను ఆ రోజు ఏం చేయాలంటే మళ్ళీ వచ్చి ఈ ప్రభాసాల కాడ ఇక్కడ ఆడన్నా కానీ దేశం మీద అడుక్కొని బతకాలి. నేను బతికేది కూడా వేస్ట్. నాకు ఆయన న్యాయం చేయకపోతే నేను కోర్టుకి ఇచ్చి వెళ్ళిపోతాను. 4 రోజులు 3 రోజులు టైం ఉంది. ఈ 3 రోజులలో ఎందుకంటే వచ్చింది మేము పాపత, ఎందుకంటే పెద్దోళ్ళకి చెప్పాలి. ఇదొకటి. మళ్ళీ ఆయన ఎవరు ఈ మనూరులో ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయనకు కూడా ఒక మాట అడుగుతున్నా నేను. మాకు ఒక ఇది చేశారు న్యాయం. మేము ఒక పేద రైతులము, రైతు కుటుంబంలో పుట్టి రైతు కాబట్టి ఇల్లు వాకిలు మొత్తం అమ్ముకొని ఒక సినిమా చేశారు. ఈ రైతులు సినిమా చేయకూడదని చెప్పి మమ్మల్ని పూట్లేక అనగదొక్కాలని పెద్దవాళ్ళందరూ చేశారు. ఒక మహిళ చేయకూడదని అక్కడ లేదు. ఇల్లు ఇప్పుడు తెలుస్తుంది మాకు. ఇది తెలిసి ఉంటే మేము చెయ్యం కూడా. ఇలాంటి కష్టాలు ఉంటాయని తెలుసుంటే అసలు చెయ్యము. మాకు ఎటు తెలీదు. మేము ఏ కాడికి సినిమా చేయాలి, 10 మందికి తెలియాలి. మీరేమనుకుంటా అంటే సినిమా తీయడం అంటే మనం రాసుకోవడం తీయడం ఇదే కదా సినిమా తీయడం అనుకున్నాం. అది కూడా కాక రిలీజులు కొండల గోంతరాలు కోసి పొలమంతా చేసి ఇన్ని పనులు చేయగల ఈ ఒక్క పని ఎందుకు చేయలేము, మన మాతంగిని గురించే కదా, మన దేవతదే కదా అని చెప్పి పట్టుదలతో చేసుకున్నందుకు మా పట్టంతా ఇక్కడ బుద్ధలు వేసారు అందరు కలుసుకొని. అందుకు కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా ఒకసారి చెప్పుకుంటున్నా నేను, నాకు ఒక సాయం చేయండి. నాకు డబ్బులు అయితే ఎవ్వరూ ఇవ్వద్దు, సాయమే కావాలి. నేను డబ్బుల కోసం చిలమ చేసుకోలేను. నా ఇష్టం కోసం, నా కోసం నేను 10 మందికి ప్రజలకు చెప్పుకోవాలా అని చెప్పి ఒక ఇష్టంతో 13 సంవత్సరాలు కళ 50 సంవత్సరాలకు నేను చేసుకున్నాను. 10 సంవత్సరాల నుంచి కష్టం చేసిన పిండి దార పోసి చేసుకున్నా కాబట్టి ఒక సాయం చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కాడికి కూడా ఒకసారి 1 సంవత్సరం కిందట పోయి ఆయన కాడ ఒక చిలమ పోస్టులు కానీ ఒక పాట కానీ రిలీజ్ చేయాలని పోయి 10 రోజులు కూర్చొని మేమిద్దరం కూడు నీళ్ళు లేకుండా. ఆయన దగ్గరకు మా మాట ఎవరు బానీలే. ఈ రోజైనా మాకు ఇంత కష్టం వచ్చింది, ఈ సినిమాకి ఇంత బాధ వచ్చింది, ఇన్ని డబ్బులు పెట్టుకుని అన్ని బాగొట్టుకున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ సార్కి కూడా పేదోళ్ళు అంటే ఆయనకు చాలా అభిమానం ఉంటుంది, చాలా చేయాలని కూడా ఉంటుంది. పేదోళ్ళ మీద ఆయనకు బాగా ఇష్టంగా ఉంటుంది. ఆయన ఒక చేస్తాడని కూడా ఆయన కూడా మరీ మరీ కోరుకుంటున్నా. ఆయన ఒక దేవుళ్ళలాగా అడుగుతున్నా నేను. నాకు డౌట్ అమ్మా, ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ప్రభాస్ గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా వచ్చి ఏం చేయగలరు? వీళ్ళ సినిమాకి వాళ్ళ సినిమాకి సంబంధం లేదు, వీళ్ళని రిలీజ్ చేసుకోనివ్వండి అని చెప్పి చెప్పాలా? చెప్పమని అడుగుతా చెప్పాలి. సో ఇది పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పేది కాదు. సో ఖచ్చితంగా మా అయితే సినిమాతో సంబంధం కాబట్టి ప్రభాస్ గారు చెప్పాలి, లేదా సందీప్ రెడ్డి వంగ గారు చెప్పాలి. ఇలా చెప్తే మీరు సినిమా స్మూత్ గా రిలీజ్ చేసుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? టైం పడుతుంది అన్న. ఇప్పుడు లేవు. ఈ నెలలో పోయి ఇంకా మళ్ళీ ఇప్పుడు మేము నెలకి రూపాయి సంపాదించుకొని సినిమా చేసాం. ఇప్పుడు దాకా 10 సంవత్సరాల నుంచి కూడా ఆపుకుంటా చేసుకుంటూ వచ్చిన ఈ రోజు మేము సినిమా చేసుకోవాలని తెచ్చుకున్న రూపాయి మొత్తం అయిపోయింది. పోస్టులకి, ట్యూబ్లు కానీ వాటికని ఇటుకని కట్టుకోవాలని తెచ్చుకుని మొత్తం అయిపోయినాయి. ఆడే ఫంక్షన్లు పెట్టుకుంటే అయిపోయినాయి. ఇంకా మా కాడ ఎక్కడోనే డబ్బులు లేవు. మళ్ళీ ఊరికి పోయి మా ఊర్లో ఆ పరువు చిగ్గు అన్ని వాళ్ళకి చెప్పుకొని మంచిగా చెప్పుకొని న్యాయంగా అమ్మ మేము మళ్ళీ చేసి తెచ్చిస్తామని ఎట్టెట్లా మా మంచితో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళు ఇనుకుంటే మళ్ళీ ఆ వాటర్ మళ్ళీ రన్నింగ్ చేసుకొని రూపాయి సంపాదించుకొని అవి కూడ పెట్టుకొని ఈ నెలలో కూడ పెట్టుకొని ఈ తీపి నెలలో చేసుకుంటాం. మేము చేసుకోలేము. మాకు ఇవ్వాలి. వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ రిటర్న్ పంపిస్తే మేము చేసుకోగలుగుతాం. మా కాడ ఈరోజు ఎక్కడా లేవు. మేమున్న రూపాయి వాళ్ళ ద్వారా అన్ని కొల్లగొట్టుకున్నాం. మేము ఎక్కడ తెచ్చాము ఇప్పుడు? మా దగ్గర లేదు. డౌట్ అందరూ అడుగుతున్నదే, ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పండి. ఒకవేళ నిజంగా మీ గోడు వినో మీ బాధ చూసో లేదా వాళ్ళకే అవసరమయ్యి కథ పరంగా ఇంకా మార్చుకోలేక లేదు మనం ఒక మధ్య మార్గంగా మా టైటిల్ మాకు ఇచ్చేసేయండి అని మీ వద్దకు వస్తే ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారా? వాళ్ళు ఏమన్నా మీకు అమౌంట్ ఇచ్చినా దానికి రెడీగా ఉన్నారు? మేము వాళ్ళు అమౌంట్ ఇస్తే మేము టైటిల్ మళ్ళీ ఇంత ప్రవాసం మేము చేసుకో. మాకు డబ్బులు ఉన్నాయా? మాకు లేవు. మాకు డబ్బులు వద్దు. మాకు ఒక్క న్యాయం సాయం చేయమని అడుగుతున్నాం. మేమైతే అదే టైటిల్ మీద నేను చేసుకోవాలి. టైటిల్ ఇస్తే నేను మళ్ళీ అక్కడ తెచ్చుకున్నాను. టైటిల్ ఎక్కడ చేశాను? మళ్ళీ సంసార్ కావాలిగా టైటిల్ ఇస్తే. బట్ ఇప్పుడు చాలా మంది కింద కామెంట్లో ఏమంటున్నారంటే నరసమ్మ వెంకటేశ్వర్లు రవి ఏం చేస్తున్నారంటే వాళ్ళు కానీ బేరాలకు వస్తే టైటిల్ ఇచ్చేసి సినిమాకి మొత్తం ఎంత అయిందో అంత డబ్బులు తీసేసుకొని బయటపడిపోవాలని ప్లాన్ చేశారు అంటున్నారు. మరి మీరేమో
ఎట్టి పరిస్థితుల్లో నాకు డబ్బులు వద్దు, ఇదే టైటిల్తో రిలీజ్ చేసుకుంటాము, మీరు ఆపారు కాబట్టి మేము ఆపమని ఇంకోసారి సమాధానం చెప్పండి అని మాత్రమే చేయండి అని మీరు అడుగుతున్నారు. మరి అందరూ కింద కొంతమంది వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నా, వాళ్ళకే చెప్పాలనుకుంటున్నా. నేను చదివాను నిన్న మొన్న మొత్తం ఇదంతా ప్రమోషన్ స్ట్రెంత్ టైటిల్ కానీ తీసుకుంటే ప్రమోషన్ అంటే ఒకవేళ ఇవాళ ప్రమోషన్ చేసుకున్నాం అనుకోండి సార్, ఇది ప్రమోషనే, మరి గ్యాప్లో రిలీజ్ డేట్ చెప్పాలి కదా. ఇంత ప్రమోషన్ చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా పలానా రోజులు చెప్పాలి కదా. మినిమం సెన్స్ నేను పెడతాను కానీ ఒక మినిమం ఉండాలి కదా. అరే ఈ నెల రిలీజ్ చేసుకుంటున్నాను, వచ్చే నెల రిలీజ్ చేసి చెప్పాలి కదా. రిలీజ్ ఎప్పుడు చేస్తాను, ప్రమోషన్ అంటే ఏంటి సార్, ఎప్పుడు రిలీజ్ చేసి చెప్పుకునేది కదా ప్రమోషన్ అయితే. ఎక్కడ నా పోస్టర్ పెట్టి నా సినిమా బాగుంది, నా సినిమా చూడు, నా సాంగ్ చూడు, నాది ఎవరికైనా చెప్పానా, ఎక్కడ మాట్లాడుతున్నావా, ఏం మొత్తుకున్నాం అంటే వీడియో వినేవాళ్ళు కొంచెం చెవులు పెట్టి వినమని చెప్పండి. మెయిన్ ఫస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేసింది మేము కాదు, ఒకటి అది క్రియేట్ చేసింది సందీప్ వంగసార్ వాళ్ళ మేనేజరు ప్లస్ టీ సిరీస్ వాళ్ళు, ఒకటైపోయింది. రెండోది మేము డ్రామాలు వేయట్లేదు, మేము డ్రామాలు వేసేవాళ్ళం అయితే మేము ఎప్పుడైతే టైటిల్ పెట్టేసుకున్నాం చూడండి అప్పటి నుంచి మేమే గొడవ పెట్టుకోవాలి. సార్ మా పేరు తీసుకున్నారు, మా పేరు తీసుకుని ఎక్కడో చెప్పాలి, మేము ఎక్కడో చెప్పాలి. డ్రామాలు ఎందుకు వేస్తాం సార్, మాకు అవసరం ఏంటి. రెండు మూడోది ఇప్పుడు మీరు అన్నట్టు ఇదంతా బాగా చేసి ప్రభాస్ గారు వచ్చేస్తే ప్రభాస్ గారితో డబ్బులు తీసుకుందాం, లేదా సందీప్ గారితో డబ్బులు తీసుకుందాం, ఈ ఆలోచన మాకు లేదు సార్. డబ్బులు తీసుకోవాలంటే ఫస్ట్ నేనే ఇవ్వాలి నోటీస్ నేనే ఇవ్వాలి. ఎక్కడైనా సరే నువ్వు నోటీస్ నేను ఇచ్చేసి సార్ మాకు సంచారం అయిపోయింది, మా రిలీజ్ దగ్గర ఉంది, మీది ఇంకా షూట్ జరుగుతుంది, మీరు పెద్దోళ్ళే కావచ్చు, మాది ఎలా చేస్తారు సార్, వాళ్ళకి అవసరం కదా, పేరు ప్రెస్టేజ్ కదా, మాకు కావాలని డిమాండ్ చేయాలి కదా. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నా అంటే సార్ 1,15,00,000 సినిమా పెట్టాం సార్, మేము 1,15,00,000 సినిమా పెట్టాం. ఈ 1,15,00,000లో 50 లక్షల పైన అప్పు తీసుకొచ్చినాయి. ఈ 10 సంవత్సరాలకు వడ్డీ ఎంత వస్తుంది సార్. అవును, అది పెరిగి ఉన్న 3.5 3 కోట్లు అయ్యి ఉంటుంది. నేను ఈ మొత్తం అడగలి కదా అప్పుడు లెక్క ప్రకారం, నేను అది అడగట్లేదు. ఒకటి రెండు ఇప్పుడు వచ్చేసి సాయం అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు, డబ్బులనేమో కాదురా బాబు దండం పెడతాను, మీకు కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ దండం పెడతాను, మేము డబ్బులు అడగట్లా. సాయం అంటే మీరు అన్నారు మా అమ్మలో తెలియదు ఆమెకు ఎందుకు, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళమే కాదు, కొంచెం నీతి ఉంది మా దగ్గర. నేనేం చెప్తున్నానంటే సాయం అంటే సార్ పెద్దోళ్ళు వాళ్ళతో మీరు పెట్టుకుంటే ఇబ్బంది పడతారని సందీపంగా మేనేజర్ చెప్పారు కాబట్టి వాళ్ళతో మేము పెట్టుకుంటే తట్టుకోగలమా. రేపు కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లోపలేసేసి కేసు వేసేసి ఇప్పుడు సందీపంగా సార్ ఏం చేశారు, వాళ్ళు టీ సిరీస్ 8th ఆర్డర్ సినిమాకి గొడవ అవుతుంది సార్. ఇక్కడ మీరు కూడా అన్నారు ప్రభాస్ గారు ఏం చేస్తారు, సందీపంగా సార్ ఏం చేయాలి, చేస్తే టీ సిరీస్లో గొడవ పడాలి, వీళ్ళందరూ ఏం చేస్తారు అన్నారు కాబట్టి గొడవ పడాలి. ఇప్పుడు టీ సిరీస్ వాళ్ళకి మా ఇంటి అడ్రస్ తెలుసా, మేము తెలుసా, మా బాస్ తెలుసా, ఎవరు చెప్పారు, సందీప్ వంగసార్ వాళ్ళ దగ్గర నుంచి చెప్పారు, ఆయన నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు టీ సిరీస్కి మాకు గొడవ అని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను టీ సిరీస్కి 8th ఆర్డర్ మాది, 8th ఆర్డర్ సినిమాస్ మాది, టీ సిరీస్ వాళ్ళది. నరసమ్మ ఇక్కడ మా అమ్మ ప్రొడ్యూసర్, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకొని ఒక రోజు మేము కేసు వేసుకోవాలి సార్, ఇప్పుడు మేము వేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఎవరిని కదా మేము ఇద్దరు కేసు వేసుకోవాలి. మేము ఇద్దరం కేసు వేసుకుని కేసు ఎక్కడ నడుస్తుంది సార్, ఇప్పుడు 8th ఆర్డర్కి టీ సిరీస్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పార్ట్నర్స్ కదా, ఎవరు మన సందీప్ వంగసార్ వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆ కాలవేరే ప్రొడక్షన్ అయితే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు సైడ్కి ఇప్పుడు ఆ సినిమా తీసుకొని వాళ్ళు సపరేట్గా సినిమా చేసుకునే ఛాన్స్ ఉంటుందా, ఉండదంటారా, నాకు తెలియక అడుగుతున్నాను. ఛాన్స్ ఉంటుందా, బిజినెస్ ప్రొసీడింగ్ సార్, ఇంకా చెప్పలేం కదా. వాళ్ళు ఒకవేళ వాళ్ళు మాట్లాడుకొని ఒకవేళ వాళ్ళు సినిమా కాంప్రమైజ్ చేసి తీసేసుకొని నాకు సొంత సైడ్ వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి నా లాయరే నా మాట అనుకుని వెళ్ళిపోయాడు ఒక నోటీస్ ఇచ్చి. కోర్టుకి వెళ్ళిపోతే ఎలా వెళ్ళాల్సి వస్తుంది, నార్మల్గా వెళ్తామా, వెళ్ళలేం కదా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తే అంత గట్టిగా వెళ్ళాలి సార్. ఇప్పుడు కోర్టుకి వెళ్తే ఒక లాయర్ని పెట్టుకుని వెళ్తే గట్టిగా వెళ్ళాలి. ఎలాగా, ఇటు పక్క సందీప్ వంగసార్ వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళ బ్యానర్ మీద, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా బ్యానర్ ఆపేయాలి, సినిమా ఆపేయాలని పెట్టాలి. వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ఆపాలి. ఇంకా వాళ్ళ సినిమాని ఖచ్చితంగా ఆపాలి అంటే మీరు చెప్పిన ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నారు అన్నారు కదా, ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నామంటే ఎందుకు అడుగుతున్నాం. ఇప్పుడు ఈ సినిమా ప్రభాస్ గారి సినిమా అయిపోతుంది అంటారా, ప్రభాస్ గారిని ఎందుకు అడుగుతున్నాను నేను అనలేదు, మీరు కదా సార్ ఆడియన్స్ ఎవరైతే కాంట్రో వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళు చెప్తున్నాను ఎందుకు వాళ్ళు అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నాను. ఇప్పుడు నేను స్పిరిట్ సినిమా ఆపేయమని చెప్పేసి నేను కేసు పెడితే కేసు పెట్టినప్పుడు తప్పదు సార్, కొట్టుకోవడానికి వచ్చడానికి ఏముంటుంది అక్కడ, వాళ్ళ చేతులు లేక నా మాట వింటారా, కేసే. ఇంకా ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది, నేను కేసు చేస్తాను. ఇప్పుడు దీనివల్ల ఎవరి సినిమా అవుతుంది సార్, ప్రభాస్ గారిదే కదా, ఫ్యాన్సే కదా, కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆ సినిమా అయితే మీకు బాధ నాకు బాధే. నా సినిమా ఎంత సార్, చిన్న సినిమా, నాకు తెలుసు నా సినిమా పరిస్థితి, నేను చిన్న సినిమా అని తెలుసు. కానీ ఇప్పుడు నేనేమంటే నా బాధ ఉంది, నేను మాట్లాడకపోతే కష్టం కదా, నేను మాట్లాడాలి కదా. నేను ప్రభాస్ గారిని అడిగే సాయం ఏంటంటే సార్ ఒక్కసారి మీరు చెప్పండి వాళ్ళకి మా సినిమా వేరు అని, వాళ్ళ సినిమా వేరు అని చెప్పండి. మీకు మేము ఒక పక్క కూడా రాము, ఏదో ఒక మూల వెళ్ళిపోద్ది నా సినిమా. ఇప్పుడు ఈ మాట్లాడడం వల్ల వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ కామెంట్స్ పెట్టే పెద్ద వీళ్ళంతా పబ్లిసిటీ కోసం అన్నారు. పబ్లిసిటీ కోసం అంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ ఓపిక మాకు లేదు సోమతి. పోస్టర్స్ ఉన్నాయి, 10,000 పోస్టర్లు ఇంట్లో ఉన్నాయి, క్యూబ్కి డబ్బులు కట్టాలి, 2-3 ప్రెస్ మీట్లు పెట్టారే బాబు. ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఏం ప్రయోజనం సార్, ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇన్ని ఇంట్లో మాట్లాడుతున్నాం కదా, స్పిరిట్ వచ్చేసి గొడవలు పెడుతున్నారు కదా,
ఎక్కడైనా డేట్ చెప్పాను, రేపు మళ్ళీ సినిమా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాలి కదా నేను, మళ్ళీ దీనికోసం పబ్లిష్ చేసుకోవాలి కదా, నా సినిమాలో ఏ పాటలు బాగున్నాయో, ఏ ట్రైజర్ బాగుందో, ఏ ట్రైలర్ బాగుందో బయటకు వేసుకోవాలి కదా. ఈ డబ్బులు లేవు నా కాడ. ఈ పబ్లిసిటీ అంటే ఏం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొంచెం ఆలోచించాలి కదా, రేపు పొద్దున్న రిలీజ్ చేస్తానంటే అప్పుడు ఇది పబ్లిసిటీ స్ట్రెంత్. బట్ మీరు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మా సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగ మాకు ఇలా చేసి కోపంతో మాట్లాడారా? ఏం చేయమంటారు చెప్పండి? బతిలాడుతున్నాను, విన్నాను, దానికి కామెంట్స్ పెట్టారు. వాళ్ళంత పెద్ద స్టార్స్ నిన్ను ఆడుకోవాలని. లేదు, కరెక్టే, వాళ్ళ పెద్ద స్టార్సే. నా ప్లేస్లో మీరు ఉండండి. నువ్వు తింటున్న అన్నంలోనో నువ్వేదో కష్టపడి పొద్దు నుంచి పొద్దు దాకా నువ్వు కష్టపడి 1000 రూపాయలు సంపాదించుకున్నావు. ఆ 1000 రూపాయలు ఎవడో వచ్చేసి ఆడ పెద్ద తోపే, వాళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు ఉండొచ్చు, మంచి బెంజ్ కార్లో వచ్చేసి కొట్టి 1000 రూపాయలు లాక్కెళ్తే నువ్వేమంటావు? నాకన్నా 1000 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకోవడానికా? నాకు కాడ 1000 రూపాయలతో నువ్వు బిర్యానీ తినడానికి అంటావా? ఫోన్ వెళ్ళి వాళ్ళక్కడ అవసరం ఏమైంది, ఏదో లాక్కెళ్ళాలంటావా? కోపం, ఆవేదన, ఈ బాధ ఎవరో చెప్పండి సార్. ఈ మాట అంటే వస్తారేమో, దయచేసి అరే బాబు నాకెందుకు నీ పబ్లిసిటీ అంటారేమో అని చెప్పేసి మాట్లాడాను సార్. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో తప్పు అయితే క్షమించండి రా బాబు అని చెప్తున్నాను. రా అన్న కూడా తప్పే. అదే క్షమించండి, నా బాధను అర్థం చేసుకోండి చెప్తున్నాను సార్. మీ ఛానల్ ఒక చెప్పండి, వాళ్ళకి క్షమించండి. మీరు అందరూ ఎవరైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారో, సందీప్ వంగ సార్ ఫ్యాన్స్ ఉన్నారో అందరూ క్షమించండి. ఇక్కడ మేము డ్రామాలు వేయట్లేదు, నాటకాలు వేయట్లేదు. మా ఊరు పెదారకట్ల వెళ్ళి చూస్తే ఇప్పుడు కనపడద్దు, అక్కడ పాకాలలో సంగటి అమ్ముకుండేది. అప్పుడు సినిమా చేస్తాను సార్. వాళ్ళిద్దరిని చూస్తుంటే డ్రామాలు ఆడేవాళ్ళలాగా, నాటకాలు ఆడేవాళ్ళలాగా లేరు. వాళ్ళకి ఈ వయసులో ఏం అవసరం సార్? ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం 1 కోటి రూపాయలు, 50 లక్షల రూపాయలు ఆస్తులు అమ్మేశారు, 50 లక్షల రూపాయలు బయట అప్పులు చేశారు. మొన్న ఇందాక ఆమె ఏమంటున్నారు, ఆ హోటల్ కూడా లేదు, ఇక్కడికి వచ్చి ఎక్కడో అడుక్కోవాలి సార్. వాళ్ళు చికెన్ షాప్లో అప్పు అయితే ఫోన్ చేసి చెప్తున్నారు సార్, డబ్బులు కట్టలేదంటే తిడుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలా ముందుకెళ్లాలో అర్థం కాకపోవడం వల్ల వచ్చిన సమస్య. కానీ అమ్మా మీరు ఏడవద్దు, మీరు ఏడిస్తుంటే ఎట్లుందంటే మా అమ్మ సార్ వీళ్ళిద్దరు రోజు గొడవ. సరే మీరు చెప్పలేదు కదా సినిమా స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పానో, ఇప్పుడైతే రోజు గొడవ ఇద్దరికి. నీ వల్ల కదా నాకు బతికిదని, ఏమేమో నేను అందరికి ఎక్కువైనా నేను చేస్తానని. ఏం చేయమంటారు సార్? లేదు అంటే చిన్న లాజిక్ మీరు అన్నారు కదా ఇందాక ఆవేదనని, ఆయనది కూడా ఆవేదనే. ఆవేదన సార్. ఇక్కడ నాది బయట కట్టుకున్న భార్య మధ్యలో వదలలేడు, అలా అని చెప్పి జీవితం అంతా రోడ్డు మీద పడితే ఆ బాధతో భరించలేడు. కానీ ఈ రోజుకి ఈ క్షణం కూడా ఆయన పక్కనే ఉన్నాడుగా. ఉంటున్నారు సార్, ఇప్పుడు వస్తున్నారు. ఎందుకంటే కట్టుకున్న భార్య మధ్యలో. నేనంటే ఓకే సార్ మాట్లాడుతున్నాను, నీ వల్ల కాదని ఆయన బాధపడుతున్నాడు రోజు. వీళ్ళు పోదు ఇంట్లో మధ్యాహ్నం తిల్లా తీసుకెళ్ళి బయట కొద్ది నిమిషం వచ్చాను. మీరు ఒకసారి చూడండి సార్, మా బాధ ఏంటంటే ఒకసారి చూడండి. మీరు ఫస్ట్ రోజు చేసిన ఇంటర్వ్యూకి ఈ రోజుకి మొక్కలు కూడా చూడండి. ఏమో మీ అందరికీ నేను ఎక్కువ అయిపోయాను, నా వల్లే కదా నేను దత్తాలి అని చెప్పేసి ఏమంటుంది. ఏం చేయాలి సార్? ఆ వాటలు కూడా ఆగిపోయింది. మా పొజిషన్ అర్థం చేసుకోకుండా వీళ్ళు కామెంట్స్ పెట్టినప్పుడు ఆ కామెంట్స్ చదివాడు, తెలుగులో పెడతాను చదివాడు. ఇలా అడుగుతున్నారా డ్రామాలని, ఏం చెప్పాలి నేను? ఏం చెప్తా ఉన్నది చెప్పు, వాళ్ళ కర్మ, నేనేం చేయాలి? మేము డ్రామాలు అన్నోళ్ళు మా ఊరికి పోయి కనుక్కోమను. మేము ఎవరితో డ్రామాలు ఆడుతున్నామో మాకు డ్రామాలు బామాలు మాకు తెలీదు. మేము రూపాయి సంపాదించుకొని మా ఇష్టం కొద్ది మేము సినిమా చేసుకున్నాం. కాబట్టి ఎవడైనా నాకు ఆ మాట చెప్పినోడైతే నేను ఇక ఈసారి ఛానల్లో తిడతా కూడా. ఎందుకంటవా నన్ను ఇట్ట అంటే ఎందుకయ్యా మరి చెప్పు? నాకు చాలా బాధ వస్తుంది. మనం చేసుకుంటే వాళ్ళని ఎవరు పెట్టమన్నారు ఆ మాటలు? చెప్పు, నీకు బాగుంది ఆ మాటలు? ఈ రోజు కాదు, నేను పక్కన వాడిని మనం చూడకపోతే మన మెట కానొత్తాం. చెప్పు. ఇప్పుడు మా సినిమా మేము తీసుకున్నాం, మాకు ఎవడు తీయమన్నాడు, నీకెందుకు, ఇవన్నీ అవసరం కాదుగా వాళ్ళకి. అవునా? ఎందుకు తీయమన్నారు అని అడిగే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు కదా. సినిమా ఏ ఒక్కడి సొంతం కాదు. సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. సినిమాని ప్రేమించి, సినిమాని ఇష్టపడి, సినిమాని తీసే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా తీసే హక్కు ఉంటది. ఆ క్వశ్చన్ అడిగే హక్కు ఎవరికి లేదు. అడిగినరు మా సెల్లో, నేను ఇందాక విన్నా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వెందుకు తీయాలంటే, ఇప్పుడు నువ్వెందుకు పువ్వు తినాలని నేను అడిగి నువ్వు ఆగుతావా? నేను నువ్వెందుకు తీయాలి సినిమా, నీకు ఇష్టం లేదు, నువ్వెందు వాళ్ళకా డబ్బులు నవ్వటానికి డ్రామాలు ఆడటానికి అని చెప్పారు కదా. మరి నువ్వెందుకు ఊరి మీద కూడా రోడ్డు మీద కూడా తిరగకూడదుగా? మరి నువ్వు మరి 2015లో మీరు సినిమా స్పిరిట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు, షూట్ కి వెళ్ళినప్పుడు 2021లో సందీప్ రెడ్డి వంగ వచ్చి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తాడు. 2026లో రిలీజ్ అప్పుడు మనం టైటిల్ ఇచ్చి బేరసారాలు పెట్టి డబ్బులు కొట్టాలి. 2015లో మీరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారా? మాకేం తెలుసు అసలు వాళ్ళ సినిమా? అసలు మాకు ఈ రోజు కూడా వాళ్ళకి తెలియదు. మొన్న వాళ్ళు నోటీస్ ఇచ్చిన దాకా కూడా వాళ్ళ సినిమా చేస్తున్నారు, ఈ పేరు వాళ్ళకు ఉందని మాకైతే తెలీదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కామెంట్స్ వేరు, బయట జనాలు వేరు. ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్రతి హీరోకి ఉంటారు అట్టంటోళ్ళు. వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు.
బయట చూడండి. ఇప్పుడు అంటే మీకు తెలియదు కాబట్టి, మీకు ఒక ఐడియా రావాలి కాబట్టి, ఇండస్ట్రీలో మీకు ఒక చేదు విషయం ఎదురైంది. బట్ ఇండస్ట్రీ మొత్తం అది కాదు. సోషల్ మీడియా కామెంట్స్లో మిమ్మల్ని తిట్టే వాళ్ళు మాత్రమే ఫ్యాన్స్ కాదు, నిజానికి వాళ్ళు ఫ్యాన్స్ కాదు. ఒక చిరంజీవి గారి ఫ్యాన్స్ తీసుకున్నా, ఎన్ని సంవత్సరాలుగా సేవలు చేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా, బండి గారి ఫ్యాన్స్ తీసుకున్నా, అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ తీసుకున్నా, బయట వాళ్ళు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు. వాళ్ళు నిజమైన ఫ్యాన్స్, వాళ్ళు నిజంగా సినిమాని ప్రేమించేవాళ్ళు. సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని పట్టుకొని నేను ఒక కామెంట్ కూడా చూశాను, మీ మొహాలు అలా ఉన్నాయి, సినిమాలు తీసే మొహాలు అని ఒక కామెంట్ పెట్టున్నాడు. అది నాటుకు వాడు ఫ్యాన్ కాదు, మీరు అవి మేము కూడా అనేది వీళ్ళు కాదు, బయట తిరిగేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు మమ్మల్ని ఎంత అంటున్నారు కాబట్టి మేము వాళ్ళకి సమాధానం చెబుతున్నాం. మమ్మల్ని గురించి వాళ్ళు అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడు ఏ ఒక్కడికి హక్కు లేదు మిమ్మల్ని, అది మా కష్టం. అది ఆ మాట అన్నందుకు మధ్యాహ్నం మేము అన్నం తినలేదు, మధ్యాహ్నం మా అన్నం నేను తినలేదు, నేను తినలేదు, ఆడు తినలేదు. మధ్యాహ్నం తినకుండా వచ్చి ఇక్కడ టిఫిన్ చేశాను, మధ్యాహ్నం దాని పేరు ఏదో ఇట్లా. బయటగా ఉండేవాళ్ళు మమ్మల్ని ఎక్కిరించినట్టు ఎగతాళి చేస్తారు. మా పని మేము చేసుకున్నాం, వాళ్ళని అడిగి మేము చేయలేదుగా. ఇంత రిస్క్ అవసరం, కామెంట్లు పెట్టాల్సిన అవసరం లేదుగా మమ్మల్ని గురించి. అవునా కాదా? నేను పెబ్బిలిగ్గా చెబుతాను. ఈ రోజు నుంచి మమ్మల్ని గురించి బయట తిరిగే వాళ్ళు మమ్మల్ని గురించి మీరు ఎందుకు చేశారు, మీరు ఎందుకు ఇది అయినారు, మీరు ఎందుకు పూదిన్నారు, మీరు ఎందుకు డబ్బులు పెట్టిరని మమ్మల్ని అంటే మాత్రం ఒప్పుకోము. ఎవరో వాళ్ళని అడిగి మేము చేయలే, వాళ్ళని అడిగి మేము రూపాయి తెచ్చుకోవాలి. మా కష్ట జీవితంతో మేము చేసుకున్నాం. వాడు తింటా వాడు పల్లెని తీసి బయట ఎత్తి ఒప్పుకుంటాడా? ఇప్పుడు మీ సమస్యకి సొల్యూషన్ అనేది నిజంగా కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి లీగల్గా ప్రొసీడ్ అవ్వడం, దానికి మీ శక్తి సరిపోదు. శక్తి సరిపోదంటే అందరిలాంటి బతుకులే కదమ్మా, చిన్న స్థాయి నుంచి వచ్చినమ్మా. సో ఒక టీ సిరీస్ లాంటి పెద్ద సంస్థకి కనీసం మీరు 2 నోటీసులు పంపించాలన్నా, ఒక కోర్టు హైరింగ్కి వెళ్ళాలన్నా, సో మీ శక్తి సరిపోదు. ఇక్కడ మీకుండే ఒకే ఒక్క మార్గం, ఎవరు ఏమైనా అనుకోని ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు రెస్పాండ్ అయ్యి మీకు ఒక క్లారిటీ ఇచ్చి మీ సినిమా రిలీజ్కి మీకు ఒక ధైర్యం ఇవ్వడమే. అదే మేము అడుగుతున్నాం. ఇక్కడ డబ్బులు అడగట్లేదు, టైటిల్ కూడా ఇవ్వమని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు, టైటిల్ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని. సో అలాంటప్పుడు ఇక్కడ డ్రామాలు లేవు, మోసం లేవు. సో మనం కోరుకోగలిగింది ఒకటే, ఖచ్చితంగా మీ కష్టం ప్రభాస్ గారికి రీచ్ అవ్వాలి, లేదా సందీప్ రెడ్డి వంగ గారి కన్నా రీచ్ అవ్వాలి. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి. ఆ నోటీసులకి తాలూకు మీకు వచ్చిన కష్టాన్ని వాళ్ళ మాట మాత్రమే తీర్చగలదు, అప్పుడే మీ సినిమాని రిలీజ్ చేసుకోగలదు. సో అది జరగాలని కోరుకుంటున్నాము. కోరుకోవడమే కాదు, మా వంతుగా కూడా మేము కూడా ఆ ప్రయత్నం చేస్తాము. మేము కూడా అదే కోరుకుంటాం సార్. లేకపోతే నోటీసు అవన్నీ ఇవ్వాలంటే మా వల్ల అవ్వదనే మేము వాళ్ళ గురించే అడుగుతున్నాం. ఇంతసేపు కూడా వాళ్ళు మంచి వాళ్ళు అన్నారు కదా, వాళ్ళే మాకు సాయం చేస్తారు. మాకు డబ్బులు వద్దు, మాట సాయం చేయమని అడుగుతున్నాం అంతే. ఈ రోజైనా ఆ రోజు నుంచి కూడా మాట సాయమే అడుగుతున్నాను. డబ్బులు ఎవరినైనా నేను అడగల, ఒక్క రూపాయి. మా కష్టంతో మేమే సంపాదించుకొని మేము సినిమా చేసుకున్నాం. కానీ ఈ రోజుకి కూడా అయ్యా మీ కాడ ఒక 100 కోట్లని ఒక 1000 రూపాయలు మళ్ళీ మేము సినిమా చేసుకుంటా కూడా అయ్యా మేము సినిమా చేసుకుంటామని కూడా ఎవరిని అడగల. మా తంగిని గురించి ఒక చేసుకుంటా ఆమెకి ఎన్ని కష్టాలు వస్తాయో ఆ కష్టాలన్నీ మేము ఈరోజు తెర మీద చూపిస్తానని ఆమెకు మాట ఇచ్చా. ఆమె నాకు మొత్తం చెప్పింది. ఎట్లా చెప్పిందంటారా, ఆమె 3 అవుతారు మాతంగులు. మా ఊర్లో దేవత ఎల్లమ్మ కొలుపులు చేసుకుంటాం. ఆమె మాకు వచ్చుద్ది మాతంగి. వస్తే ఆమె వచ్చిన పెద్దింటికి తీసుకుపోతారు వాళ్ళు. ఒక దేవతను తీసుకొచ్చి మా ఇంటి దేవరింట్లో వదిలిపెడతారు. ఆమెని వదిలిపెట్టినప్పుడు ఆమెకి మొత్తం కళ్ళని అయ్యని తెచ్చిస్తాం. అవన్నీ తాగుతాం. మేమేమో బొల్లి ఆవులో పెట్టుకొని పుట్ట బంగారం అని టెంట్కి పోతాం. ఆమె ఎగిరి చేసి మొత్తం ఒడిపడిపోద్ది. 5 రోజులు తిరణాలు మాకు. ఈ తిరణాలు అయిపోయినాక మేమందరం ఆడవాళ్ళమే కదా కూర్చుంటాం. ఏందమ్మా మీరు ఆడవాళ్ళే మేము ఆడవాళ్ళమే కదా, అసలు ఇది ఎందుకు వచ్చినది మీకు అని అడిగా నేను. అడిగితే అమ్మా మేము ఆడవాళ్ళమే కానీ మాకు ఈ చరిత్ర ఎప్పుడు పెద్దోళ్ళు పెట్టినరు, మా పెద్దోళ్ళు మా చరిత్ర తీసేసే వాళ్ళు ఎవరు లేరు, ఎక్కడ తెలియలేదు. మా మాట బయటకు తీసుకుపోయి 10 మందికి తెలిసి మా కష్టం తీసేవాళ్ళు ఎవరు లేరని ఆమె నాకు అన్ని చెప్పింది. మాతంగి కష్టం మీద మన సినిమా ఆమె చెప్పిన తర్వాత నేనేం చేశానంటే, అమ్మా నేను ఒక సినిమా తీయాలనుకున్నాను. 13 సంవత్సరాలప్పుడు నేను సినిమా తీయాలనుకున్నాను. ఆ సినిమాని మీ స్టోరీ తీసుకుంటా నేను. అప్పుడు బెమ్మంగారు జీవిత చరిత్ర చూసా నేను. ఆ చరిత్ర అట్టుంది, ఇది కూడా మన ఆడవాళ్ళ చరిత్ర. ఈ చరిత్ర నేను మీ సినిమా నేను తీసి ఏ రోజైనా తెర మీద చూపించి 10 మందికి తెలిపించి మళ్ళీ మిమ్మల్ని నా దగ్గరకు పిలిపించుకొని నేను మాట్లాడతాను, మిమ్మల్ని కూడా తీసుకుపోతాను సినిమాకని వాళ్ళకి ఒక మాట ఇచ్చా నేను. ఆ మాట ప్రకారం ఈరోజు వాళ్ళ సినిమే ఇది, వాళ్ళ చరిత్ర ఇది. ఈ సినిమా
ఎవరికి సంబంధించింది కాదు, ఎవరు ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ పెద్దవాళ్ళకి సంబంధించింది ఎవరికి మేము ఒక పక్కకు తగిలింది కాదు. మా రూట్ ఏదో మా రూట్ని మేము వెళ్ళిపోతా ఉన్నాం. మా ఈ రూట్ 10 సంవత్సరాల నుంచి కూడా ఆ శిలమా మీద మా కష్టం అంతా కూడా ఆ శిలమా పెట్టుకొని ఈ రూట్ని మేము పోతున్నాం. ఈరోజు పక్కన సాట్ నుండి పక్కగా ఒక రాయి తీసుకొని కొట్టి మీరు సావండ్రా ఏడన్నా పడనరా అని మా 10 సంవత్సరాల కష్ట జీవితం అంతా దారబోసింది. ఈరోజు మమ్మల్ని జనాలు ఈ కామెంట్లు పక్కన బయట ఉండే వాళ్ళు కామెంట్లు పెట్టి ఎట్టా అడుగుతుండ్రు, మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి నలిపి చంపుతుండ్రు. ఎందుకు చంపుతుండ్రా అని ఆయన్ని వంగ మేనేజర్గా ఆయన్ని సార్ని ఈ ప్రభాస్ సార్ గారిని మేము అడుగుతున్నాం. ఇది ఎవరికి సంబంధించింది కాదు, ఇది మాది పక్క రూటు. మనసు ఇప్పుడు ఆడవాళ్ళమే 4 పోతుంటే పక్కన వచ్చేవాళ్ళు అట్రాయాత్ర ఎన్ని ఆ వ్యవస్థ ఆమె చచ్చిపోయి చాలా కష్టాలు పడద్ది. అందుకని ఆత్మ ఒకటి కాదని పెట్టుకున్న ఫస్ట్ మేము. మళ్ళీ ఆత్మ ఒకటి కాదంటే 3 మాతంగులు చచ్చిపోతే వాళ్ళ 3కి ఆత్మ ఒకటి కాదని ఉన్నప్పుడు చిరిటి ఈజ్ నాట్ వన్ అని పెట్టుకున్నాం మేము. 3 దెయ్యాలకి కలిసి వచ్చేటట్టు ఇంగ్లీష్లో పెట్టుకున్నాం. ఇది కూడా చాలా రోజులు రాక కూడా మాట్లాడి ఇప్పుడు ఒక మాట మాట్లాడి చదువుకున్నట్టు సిరిటి వీజ్ అని అనుకొని నేర్చుకొని సిరిట్ ఈజ్ నాట్ వన్ అని సినిమా పెట్టుకున్నాం. మేము ఒక చదువు లేదు, ఒక సంధ్య లేదు, ఒక వ్యవహారం లేదు, ఒకరు సినిమా మా పేరు పెట్టుకుంటారు అని మేము పోలా. మేమేదో మా రూట్లో మా మోటు నమ్మకంతో మేము సినిమా పెట్టుకొని పేరు పెట్టుకొని తీసుకుంటే ఈరోజు మా ఇంటికి నోటీస్ ఇచ్చి పంపించి మమ్మల్ని ఈ గతి పట్టించినారంటే అసలు ఎవరికన్నా న్యాయం ఉందే? మేము నాటకాలు ఆడే వాళ్ళు కానొస్తారు, ఎవరికన్నా ఎక్కడన్నా ఉందే చెప్పండి, ఎవరైనా చెప్పండి, నాకు సమాధానం చెప్పి మాట్లాడండి. మేము నాటకం ఆడాల్సినంత అవసరం మాకెందుకు? మా రూపాయి బాధెంకొని, మా మంచి చెల్లు బాధెంకొని, మా కష్టజీవులు ఇవాళ నా ఓట్ల పని బాగొట్టుకొని వచ్చి 2 నెలల నుంచి కూడు నీళ్ళు లేకుండా అవస్థ పడుతున్నాము, తవస పట్టున్నాము. మమ్మల్ని గురించి ఈ రకాలని పెట్టాల్సిన అవసరం ఏంటి? మేము ఎవరినన్నా అడిగి పెట్టలా, ఎవరినన్నా అడిగి చేయలే. నా ఇష్టం కొంది మా ఆయన్ని మా పిల్లల్ని ఒప్పించుకొని పాస్తులు అమ్ముకొని పూలు కాయలు గరువు మొత్తం అమ్ముకొని సినిమా పెట్టుకొని ఎవరి పని లేదయ్యా ఈరోజు అంటే నీ అంటే వాళ్ళని అడిగి కూలికి పోయి రూపాయి తెచ్చుకోవడం ఈ సినిమాలో పెట్టుకున్నాం. ఈరోజు మీరు నాటకం ఆడుతున్నారు, వాళ్ళ కాదు డబ్బు. నాకు ఈరోజు కాదు, నా వాట్లకు వచ్చేవాళ్ళు కూడా నరసమ్మ నీకు డబ్బులు కావాలా ఏంటంటే నాకు డబ్బులు వద్దయ్యా, నేను 10 మందికి తెలియాలా అని ఒక్కటే పట్టుతోనే మాతంగిని గురించి తీశాను. నాకు రూపాయి అసలు ఎవరు రూపాయి వద్దు. 1 కోటి సంపాదించిన వాళ్ళు కూడా కూడే తిన్నారు, 100 సంపాదించిన వాళ్ళు కూడా కూడే తిన్నారు, అడుక్కుండే వాళ్ళు కూడా కూడే తిన్నారు. నాకైతే డబ్బులతో నాకు ఆశ లేదు, నేను ఎవరిని డబ్బులు అడగలేదు, నాకు ఎవరి రూపాయి వద్దు. నాకు ఆ నోటీసు నాకు ఇస్తే ఇంకా 4 నెలలు అయినా, ఇంకా 2 నెలలు అయినా, 6 నెలలు అయినా నేను రూపాయి సంపాదించుకొచ్చుకొని నేను 4 ఆళ్ళకి వేసుకుంటాను. నేను చూసింది ఎక్కడ కనిగిరిలో మా ఊరు ఆజిపురం నడిసి వచ్చి సినిమా చూసాను. ఆ సినిమా హాల్లో నేను వెయ్యాలి, నేను మా ఊరు వాళ్ళందరూ చూపియాలి అని నేను ఒక పట్టుదలతో చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేను అందరికి అదే మాట చెప్పా. ఈరోజు మీరు నాటకం ఆడుతున్నారు, అది ఆడుతున్నారు, ఇది ఆడుతున్నారు, బంగారు కాడ డబ్బులు నాకైతే వద్దు, రూపాయి బిల్ల కూడా వద్దు, ఎవరి సొమ్ము నేను చేయకొని పట్టను. నేను నా సినిమా ఆడి 100 వచ్చినా, 1000 వచ్చినా, 1,00,000 వచ్చినా నేను చాలా మీడియాలో చెప్పా, అడుక్కుండే వాళ్ళకి భూ పెడతా. ఎవరైనా మా ఊర్లో ఒక ఇది ఉంది, హాస్టల్ ఉంది, హాస్టల్ వాళ్ళకి గుడ్లు ఇస్తా, నాకేనా ఎక్కువ డబ్బులు వస్తాయి, నాకు రూపాయి వద్దు. నేను ఇంకో 10 సంవత్సరాలు కూలి చేసుకొని నా వాటలు పని చేసుకొని నేను రూపాయి దీన్ని బతుకుతా, కానీ నాకు ఎవరి సొమ్ము వద్దు. నేను మీడియా ముందు మంచిగా చెబుతా ఉన్నా, నాకు ఎవరైనా సాయం చేయమని ఒకటే అడుగుతున్నా. ఏ సాయం? మాట సాయం చేయమంటున్నా. చిల్లి మాటలు, అటు మాటలు, ఇట్లాంటి మాటలు నానొద్దు. నేను ఎవరి సొమ్ముకి అస్సలు అడగలేదు, పోలేదు కూడా. నా రూట్ ఏదో నా రూట్ను పక్కన పోతున్నా. ఈరోజు ఆయనకి ఎవరిది సిరిట్ పెట్టుకున్నారు, మీరేదో చేసినారు అని నన్ను ఏదో రెచ్చగొట్టి ఏదో మాట్లాడుతున్నారు. నాకు ఎవరి సొమ్ము వద్దు అని 10 మాటలు చెబుతున్నా. నాకు ఒక సాయమే చేయమని అడుగుతున్నా. ఎవరినైనా కూడా సాయం చేయలేమన్నారా? మా రూట్ మేము పోతాం, మాకు మాత్రం నోటీస్ మాత్రం నాకు ఈ సినిమా మాది కాదు అని నాకు ఒక కాగితం మీద పేపర్ రాసి నాకు ఇచ్చి పంపియండి. నేను 4 సంవత్సరాలు అడక్కొచ్చుకొని నా సినిమా నేను రిలీజ్ చేసుకుంటా. శ్రీనివాసులలో నేను వేసుకొని నేను 10 మందికి చూపించుకుంటానని ఈ రోజు నుంచి ఆ రోజుకి కూడా తవసపచ్చి అడుగుతున్నాను. అందుకు కాబట్టి నన్ను అడ్డుకు చేయొద్దు. నా మాటకి నాకు నోటీస్ పంపిమని ఒకసారి 10 సార్లు నేను అడుగుతున్నా. మరీ కూడా లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీ కష్టం, మీ బాధ మొత్తం అర్థమవుతుంది. అయితే నేను ఒక విషయం చెప్తాను. మొన్న మీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఒకవేళ ఇది కాకపోతే
ఇక్కడ ప్రభాస్ ఇంటి ముందుకో ఇంకొకరి ఇంటి ముందుకో వెళ్ళి మేము చనిపోతామని ఒక మాట అన్నారు. అది తప్పమ్మా. అది ఒక్కటి ఇంకెప్పుడు అనొద్దు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టం చేస్తూ వచ్చారు, నమ్మకంతో వచ్చారు, సినిమాను ప్రేమిస్తూ వచ్చారు. సో ఇప్పుడు గత కొన్ని రోజులుగా దీని మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది, మీడియా అంతా మిమ్మల్ని చూపిస్తుంది. సో ఖచ్చితంగా కొన్ని గంటల్లోనే ప్రభాస్ గారికో సందీప్ రెడ్డి వంగ గారికో ఇది రీచ్ అవుద్ది, వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆ రోజు విన్నారు కదా అంతలా తిట్లు తిడుతుంటే ఎందుకు బతికిస్తామేమని ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు. వద్దమ్మా, ఇంత పోరాడిన మనిషి గెలవాలి. వీళ్ళు తిడతా ఉండ్రి, మళ్ళీ లోపలేమో మీరు అది ఇది అని చెబుతారు. అందుకని నాకు ఏది పాల్పాక నేను ఆ రోజు అదే చెప్పాను మీడియా ముందు. అది ఒక్క ఆలోచన తీసేసేయి, దేవుడు ఉన్నాడు, అంతా న్యాయం జరుగుద్ది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభాస్ గారు ఖచ్చితంగా పక్క మనిషి కష్టాన్ని దోచుకునే వ్యక్తి అయితే కానే కాదు, ఆయన మంచి వ్యక్తి. సో మన టైం బాగుండి ఆయన కానీ రెస్పాండ్ అయితే ఈ మొత్తం సమస్యకి చిటికలో సమాధానం దొరుకుద్ది. అంతే, చిటికలో దొరుకుద్ది. ఆ క్షణం రావాలని కోరుకుంటున్నాను. మీరు బాగుండండి అమ్మ, ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. నేను ఎన్ని మీడియాలలో కూడా ఒక్క మాట కానీ ఏడ్చి కూడా చెప్పాలి, నా కొడుకుని అనుకుంటే ఏడుపు వచ్చింది. ఈ రోజు నేను చేసిన కష్టం అంతా ఏట్లో చేశారు, నేనేం చేసి బతకాలని ఏడిపోతుంది సార్ నాకు. అదే, కాస్త ధైర్యంగా ఉండండి, అంతా మంచిగా జరుగుద్ది, ఏడవద్దమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.